దేవుడు ఒక ప్రవక్తను పంపించాడని, ఆ ప్రవక్త యొక్క వర్తమానము ద్వారా మనము రక్షింపబడతామని మనం నమ్ముతున్నాము. దేవా, ఇదిగో మా నాయన, మీ కృప కొరకు మీకు వందనాలు, మీ కనికరం కొరకు మీకు వందనాలు నాయన. దేవా, ఇదిగో మా ప్రభువా, మరి నాయన ఈ యొక్క లోకములో, పాపములో, శాపములో మేము ఉన్నాము నాయన. ఎందుకు ఎన్నిక లేని వారము నాయన. దేవా, అపాత్రములు మా నాయన. దేవా, మేము ఎటువంటి స్థితిలో ఉన్నామంటే మా నాయన, ఆ యొక్క నాయన తప్పిపోయిన కుమారుడు నాయన, ఆ యొక్క నాయన పందుల శాలలో నా ప్రభువా, ఆ యొక్క పొట్టును తింటూ ఎటువంటి దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాడో నాయన, అటువంటి మురికి జీవితాలను మేము కలిగి ఉన్నాం మా నాయన. దేవా, ఇదిగో నా ప్రభువా, నీ యొక్క స్వరమును మేము విని నీ వైపు తిరిగినప్పుడు నా ప్రభువా, మా పైన ఉన్న మురికిని దేవా కంపు కొడుతున్న మా జీవితాలను నీవు చూడలేదు మా నాయన. మా నాయన, నీ యొక్క కృపను, నీ వాత్సల్యాన్ని మా పైన చూపించావు దేవా. మాలో ఉన్నటువంటి మురికి స్వభావాన్ని నీవు చూడలేదు కానీ ఇదిగో నా ప్రభువా, హక్కున నీ యొక్క నాయన కౌగిల్లోనికి మమ్మల్ని చేర్చుకున్నావు దేవా. ఆ తండ్రి ఆ యొక్క బిడ్డలపై ఎలా కనికరాన్ని, ప్రేమను కలిగి ఉంటాడో మా నాయన, అదే ప్రేమను మా పైన మీరు చూపించారు నా ప్రభువా. దాని కొరకు మీకు వందనాలయ్యా దేవా. మా విధేయతలను, దోషాలను, పాపాలను మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం మా నాయన దేవా. ఎందుకంటే ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు ధన్యుడని దేవా, నీ కృపను పొందుకుంటాడని వాక్యం తెలియజేస్తున్నది నాయన దేవా. మేము మరి నాయన ఏ దోషాలను, ఏ పాపాలను కలిగి ఉన్నామో వాటిని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నాము. మా హృదయాన్ని నాయన నీ సన్నిధిలో నాయన కృమ్మరించుకుంటూ ఉన్నాము నాయన దేవా. నీ వాక్యము నాయన అది రెండంచులు గల ఖడ్గము వలె నాయన మా హృదయాలోచనలు విభాగించేదిగా ఉన్నది నాయన దేవా. ఇదిగో నా ప్రభువా, మీ ఎదుట మేము మరుగుగా ఉండలేము దేవా. మీ ఎదుట మేము నాయన ఏది దాచిపెట్టలేము కానీ మా నాయన సమస్తాన్ని ఎరిగిన దేవుడవు మా నాయన. మా దోషాలను మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాము. మా పాపాలను దయతో క్షమించండి మా నాయన దేవా. ఇదిగో మా నాయన ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన మిమ్మల్ని ఆరాధించడానికి, మహింపరచడానికి కృపను చూపావు మా నాయన దేవా. మా స్వరాన్ని ఎత్తి మిమ్మల్ని నాయన మహింపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాం మా ప్రభువా దేవా. మీకు వందనాలు మా నాయన దేవా. మిమ్మల్ని నాయన మా యొక్క స్వరముతో దేవా స్తుతించడానికి ఇష్టపడుతూ ఉన్నాం మా నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృప కలిగిన దేవా నీకు వందనాలు, కనికరము కలిగిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా దేవా మీకు వందనాలు. యెహోవాయే పరిశుద్ధుడు, 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 పరిశుద్ధ దేవునికి స్తోత్రము, స్తోత్రము. హల్లెలూయా, 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 హల్లెలూయా దేవా మీకు వందనాలు. స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నీకే ఆరాధనా నీకే, యేసయ్యా నీకే ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా. yes lord, ఆరాధనా అవునాయనా నీకే నా ప్రభువా. స్తుతి ఆరాధనా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. అడవి వృక్షములలో జల్దరు వృక్షము ఎట్లున్నదో, అడవి వృక్షములలో జల్దరు వృక్షము ఎట్లున్నదో, 10,000లో నా ప్రియుడు అతి మనోహరుడు, 10,000లో నా ప్రియుడు అతి మనోహరుడు, అతికాంక్షణీయుడు, అతికాంక్షణీయుడు.
స్తుతి ఆరాధన ఆరాధన నీకే మహిమ ప్రభువా. ఆమేన్. యేసయ్యా నా యేసయ్యా 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 వేల్పులలో వారు ఎవరు లేరయ్యా, వేల్పులలో నీ వంటి వారు ఎవరు లేరయ్యా. స్తుతికి పాత్రుడు మహిమకరుడు నా మంచి దేవుడు. స్తుతికి పాత్రుడు మహిమకరుడు నా మంచి దేవుడు. పూజనీయుడు నీవు మాత్రమే పూజనీయుడు అయ్యా. పూజనీయుడు ఆరాధన స్తుతి ఆరాధన గ్లోరీ ఆరాధన నీకే ఆరాధన. యేసయ్యా 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 మొదటి వాడవు నీవే, కడపటి వాడవు నీవే. మొదటి వాడవు నీవే, కడపటి వాడవు నీవే. యెహోవా నీవే, సిలువధారివే, పరిశుద్ధాత్మయు నీవే. యెహోవా నీవే, సిలువధారివే, పరిశుద్ధాత్మయు నీవే. ఏకైక దేవుడా, ఏకైక దేవుడా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన. యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నీకే ఆరాధన నీకే. యేసయ్యా నీకే ఆరాధన నీకే. అందరం పాడదాం. రెండు చేతులు పైకెత్తుదాం, దేవునికి చేతులు ఊపుతాడని చేద్దాం. మహిమ గ్లోరీ హల్లెలూయా ప్రైజ్ అందరూ పాడాలి. నీకే ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన గ్లోరీ ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. ప్రైజ్ హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి స్తుతి కలుగును గాక, దేవుని యొక్క నామము మహిమపరచబడును గాక, దేవుని యొక్క నామము కొనియాడబడును గాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆయన యొక్క నామము సన్నుతింపబడును గాక. ప్రైజ్ హల్లెలూయా గ్లోరీ మహిమ హల్లెలూయా. స్తోత్రములు ప్రభువా, నీ కృతజ్ఞతలు తండ్రి.
మనం అలా నిలబడి ఉండగానే మన పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. అలాగే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మొదటి పేతురు చదవండి 22 కూడా చదవండి. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు ఇది మీ హృదయాల్లో ఉంచుకోండి మాట. మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారయుండి ఒకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఏలయనగా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును దాని పువ్వులు రాలును. అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ ఎలాగూ నిలుస్తుందో నీవు కలిగి ఉన్నటువంటి సహోదర ప్రేమ కూడా ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. సహోదర ప్రేమ ఏమై ఉన్నదంటే అది దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని ప్రేమ అది దేవుని యొక్క వాక్యమై ఉన్నది. ఆమేన్. అలాగే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఏమవ్వాలంట? మనందరం ఏక మనస్కులు అవ్వాలంట. ఏక మనస్సును కలిగి ఉండాలంట. ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి. ఏమంటే ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు పౌలు? సంఘము గురించి మాట్లాడుతున్నాడు, విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాడు, కుటుంబం గురించి కాదు. ఇది మీ కుటుంబంలో ఉన్న వారి గురించి సుఖ దుఃఖాల యందు మీరు పాలు పంచుకోమని చెప్పట్లేదు. ఇక్కడ ఏమని చెప్తున్నాడైనా? సంఘములో ఉన్నటువంటి వారి యొక్క సుఖ దుఃఖముల యందు అంతటా కూడా పాలు పంచుకోవాలంట. ఇంకా సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను సహోదర ప్రేమ కలిగిన వారును కరుణా చిత్తులను వినయ మనస్కులనయ్యుండు. ఏ మనసు కలిగి ఉండాలంట? వినయ మనస్కులై ఉండుడి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక. ఎందుకు పిలువబడ్డారు మీరంతా? ఆశీర్వాదం కోసం. వెనకొన్న చెప్పాలి, ఎందుకు పిలువబడ్డారు మీరంతా? ఆశీర్వాదానికేనా? నిజమే కదా? ఇప్పుడు చదువు మళ్ళీ. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. ఇది దేవుని వాక్యమేనా? నా సొంత మాటలు కాదుగా. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. సహోదర ప్రేమ నిలవరంగా ఉండనివ్వాలని, సహోదర ప్రేమ సంఘములో కొనసాగనివ్వాలని ప్రభువా, మేము క్షయమైనటువంటి బీజము నుండి పుట్టిన వారము కాదు గాని అక్షయమైనటువంటి బీజము నుండి పుట్టాము కాబట్టి మేము నిష్కపటమైనటువంటి సహోదర ప్రేమను కలిగి ఉండాలని
ప్రభువా మేమంతా మరి సంఘములో ఏక మనస్సును కలిగి ఏకాత్మను కలిగి మా సుఖ దుఃఖముల యందు ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలు పొందుకొని సహోదర ప్రేమ కలిగిన వారుగా, కరుణా చిత్తులుగా, వినయ మనస్సు కలిగినటువంటి వారుగా ఉండాలని నీ లేఖనము సెలవిస్తుంది. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా ప్రతి ఒక్కరికి ఈ లేఖనాలన్నిటినీ ఆపాదిస్తున్నాం ప్రభువా. ప్రతి ఒక్కరిలో ఈ లేఖన భాగము నెరవేరాలి ప్రభువా. ఈ చిన్న సర్వశక్తి గల దేవుని గుడారములో ఉన్న ప్రతి సభ్యుడు ఈ వాక్యములో పాలిభాగస్తులై ఉండాలి. యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము. నీవు మాతో మాట్లాడవలసిందిగా. ఆమేన్. హల్లెలూయా. మంచిదండి, దయచేసి కూర్చోండి. మీరంతా సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ చివరి కాలపు ఒక వర్తమానం ఏమై ఉన్నదో, ఈ చివరి కాలం వర్తమానం అంటే ఏంటో, అంత్యకాలపు యొక్క వర్తమానం అంటే ఏంటో మీకు చెప్పాలనుకుంటున్నాను నేను. హల్లెలూయా. అంత్యకాలపు యొక్క వర్తమానం ఏంటో మీకు ఇవాళ నేను చెప్పాలనుకుంటున్నాను నేను. అది ఏమై ఉన్నదంటే సహోదర ప్రేమ ఉన్నది. ఈ వర్తమానంలో నుండి, ఈ వర్తమానము కొరకు మీరు దేవునిలో జగదుత్పత్తికి మునిపై ఎన్నుకోబడ్డారు. ఆమేన్. మీరు ఏర్పాటు చేసుకోబడ్డారు. ఏర్పాటు చేసుకోబడినటువంటి మీరు, ఎన్నిక చేయబడినటువంటి మీరు, వాగ్దానములో పాలిభాగస్తులైనటువంటి మీరు, అబ్రహాము యొక్క ఆ యొక్క వాగ్దానములో మరి శారా ఏ విధంగా పాలిభాగస్తురాలై ఉన్నదో, ఆమేన్, హల్లెలూయా. అలాగే ఈ రోజు ఈ చివరి దినాలలో ఈ వాక్యపు యొక్క వధువులో పాలిభాగస్తులైనటువంటి మీరు యేసుక్రీస్తు యొక్క ప్రతి ఆశీర్వాదమునకు మీరు వాగ్దానమునకు వారసులై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ రోజు సహోదర ప్రేమను నిలవరముగా మన హృదయాలలో ఉండనివ్వాలంట. ఈ భూమి మీద మనకి నిలవరమైనటువంటి పట్టణం లేదు. నిలవరమైన పట్టణం అంటే శాశ్వతంగా ఏర్పాటు చేసుకునేది అనమాట. అర్థమవుతుందా? శాశ్వతమైనది ఈ భూమి మీద ఏదీ లేదు. కానీ నిజమైన క్రైస్తవ విశ్వాసుల యొక్క హృదయాల్లో ఏముండాలంటే శాశ్వతమైనటువంటి సహోదర ప్రేమ ఉండాలి. అదే ఈ అంత్యకాలపు యొక్క వర్తమానం. ఈ అంత్యకాలపు యొక్క వర్తమానం ఏమనుకుంటున్నారు మీరు? ఇది ప్రేమ యొక్క వర్తమానం. ఇది దేవుని యొక్క ప్రేమ వర్తమానం అన్నమాట. ఇది నశించిపోతున్నటువంటి మన ఎడల దేవుడు తన కనికరమును చూపాడు. ఆయన తన యొక్క దయను వెల్లడిపరిచాడు. ఆయన నీ స్థానమును మరి తాను తీసుకొని తన స్థానాన్ని మనకివ్వటమే నిజమైనటువంటి అగాబే ప్రేమ ఉన్నది. హల్లెలూయా. మీ అందరికి చెప్తా ఉంటాను నేను 4 ప్రేమల గురించి. ఎరోస్, స్టోర్గే, మరి ఫిలియా. ఈ 3 భూ సంబంధమైనటువంటి ప్రేమలు. ఇవి ఒకటి లైంగిక పరమైనటువంటి ప్రేమ ఎరోస్. స్టోర్గే బంధుమిత్రుల మధ్య, స్నేహితుల మధ్య, రక్త సంబంధికుల మధ్య, కులాల మధ్య ఉండేటటువంటి ప్రేమ, జాతుల మధ్య ఉండేటటువంటి ప్రేమ ఇది. 3వది ఫిలియా ప్రేమ. ఈ ఫిలియా ప్రేమ మరి వారు కలిగి ఉన్న అధికారమును బట్టి, డబ్బును బట్టి, పదవిని బట్టి మీరిచ్చేటటువంటి ప్రేమ. ఒక వ్యక్తి చక్కగా మరి ఆ తెల్లటి వస్త్రాలు ధరించి కారులో దిగగానే మీరు ఎంతో గౌరవాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. మీరు ప్రదర్శించేటటువంటి ఆ గౌరవము లేదా ఆ ప్రేమ ఎలాంటిదంటే అది ఫిలియా యొక్క ప్రేమ. నిజమైనటువంటి ప్రేమ కాదు. నిజమైన ప్రేమ ఎక్కడ ఉంటుందో తెలుసా? పై పెదాలలో ఉండదు. ఇక్కడ ఉండదు నిజమైన ప్రేమ. ఎందుకంటే దీన్ని దెయ్యం వాడుకుంటుంది. నీ జ్ఞానం ఎప్పుడూ కూడా దెయ్యం వాడుకుంటుంది, కానీ దీన్ని దేవుడు వాడుకుంటాడు. నిజమైన దైవికమైనటువంటి ప్రేమ, అగావే ప్రేమ ఈరోజు ఇక్కడ ఉంటుంది. నీవు దేవుని కోసం చేసేటటువంటి ప్రతి పని, లేదా దేవుని కోసం నువ్వు మాట్లాడే ప్రతి మాట, దేవుని కోసం నువ్వు జీవించుతున్న ప్రతి సమర్పణ కలిగిన జీవితం ఇక్కడి నుంచి రావాలి. ఇక్కడి నుంచి కాదు, ఇక్కడి నుంచి కాదు, ఈ చేతుల్లోంచి కాదు, అక్కడి నుంచి ఇక్కడి నుంచి కాదు, ఇక్కడ హృదయంలో నుండి రావాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి సహోదర ప్రేమ నిలువరముగా ఉండనివాడు. అంటే సహోదర ప్రేమ కదిలిపోకూడదు. ఈరోజు నువ్వు డబ్బులు బట్టి ప్రేమించావు అనుకో, నాకు ఆ డబ్బు లేదనుకో, తర్వాత నువ్వు ప్రేమ ఉండవు. లేదా నేను కలుగున్నటువంటి బంగ్లాలను బట్టో, లేకపోతే నేను కలుగున్న కారులను బట్టో, నేను ధరించే వస్త్రాలను బట్టో, లేకపోతే నేను ధరించే బంగారాన్ని బట్టో మీరు నన్ను ప్రేమించారనుకో, అవేవీ లేవు కాబట్టి అవి పోగానే మీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అవి ఉన్నంత వరకే ప్రేమిస్తారు. నీళ్లు ఉంటేనే కప్పలు వస్తాయి, బెల్లం ఉంటేనే ఈగలు వస్తాయి. అర్థమవుతుందా? ఇప్పుడు అది రావాలి, అవి వస్తున్నాయి. అప్పుడు మనం ఏమనుకుంటామంటే ఆ బెల్లం లేని చోట ఈగలు ఉండవు అనేది మర్చిపోబాకండి ఇప్పుడు. అయితే ఈరోజు దేవుడు
మనలను పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కర్తగా పిలిచాడు ఆయన. ఆమేన్. ఇప్పుడు ఆ ఆశీర్వాదానికి మనము వారసులమై ఉన్నాం, మనం పిలువబడ్డాం. అందుకోసం నువ్వు నిజంగా దేవుని యొక్క వాగ్దానానికి వారసుడు అయి ఉంటే, నువ్వు నిత్య జీవానికి వారసుడు అయి ఉంటే, కీడుకు ప్రతి కీడుగా నువ్వు చేయవంట. ఏం చేయవు? కీడుకు ప్రతి కీడు చేయవంట. దోషణకు ప్రతి దోషణ చేయవంట. చేయక ఏం చేస్తావు తెలుసా? నువ్వు దీవిస్తావు. నిన్ను శపించే వారిని నువ్వు దీవిస్తావు. నీకు కీడు చేయాలని చూసిన వారిని దీవిస్తావు. వారికి ఏదైనా అవసరం ఉంటే నువ్వు సహాయం చేస్తావు. అది క్రైస్తవ్యం అంటే. ఈరోజు ఇవన్నీ లేకే ప్రజలందరూ చూసి, లోకంలో ఉన్నటువంటి ప్రజలు క్రీస్తుని నమ్ముకున్నామని చెప్పుకొని మన జీవితాల్లో ఇలాంటి కార్యాలు లేకపోవటం బట్టే వారందరూ కూడా క్రీస్తుని విశ్వసించట్లా. నీవే ఒక అడ్డుబండగా ఉంటున్నావు ప్రేమ లేక. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే, లోకంలో మనం విగ్రహాలను పూజిస్తున్నాము, లేకపోతే మరొక దేవుడిని పూజిస్తున్నాము, మనం ఎలా ఉన్నామో వీళ్ళు కూడా అంతే ఉన్నారు దేవుడి పేరు చెప్పుకొని. వ్యత్యాసం లేదు. మనమే అనేక మంది క్రీస్తు వద్దకు రాకపోవడానికి ఒక అడ్డుబండలుగా ఉంటున్నారేమో. ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. అదే కనుక క్రీస్తు యొక్క ప్రేమ నీలో ఉంటే, నువ్వు నడుచుతూ ఉన్నప్పుడే ఆ ప్రేమ యొక్క పరిమళపు యొక్క వాసన ప్రజలను లాక్కొస్తుంది క్రీస్తు సన్నిధికి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీవు నిజంగా పరలోకపు యొక్క ఆశీర్వాదానికి వారసుడైనటువంటి వాడు మాత్రమే ఇలా చేస్తాడు. ఒకవేళ ఈ లక్షణాలు నీలో కనపడలేదనుకో, నువ్వు పరలోకానికి వారసుడువో లేదో నీ అంతటా నువ్వే తేల్చుకొని ఆలోచించుకో. అంతేగాని నేను దాన్ని చెప్పను. వాక్యాన్ని మాత్రమే మీకు చెప్తా. పరిశీలన చేసుకోవాల్సింది మీరు మాత్రమే. వాక్యంలోనే చూడండి, నన్ను చూడబాకండి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. మీరు ఎంతమంది మంచి దినాలు చూడాలనుకుంటున్నారు? ఇప్పుడు ప్రజెంట్గా ప్రజలందరూ కూడా కరోనా లేని దినాలు చూడాలనుకుంటున్నారు. అంతకు ముందు ఉన్నటువంటి ఆ మంచి దినాలు ఇప్పుడు లేవు. ఇప్పుడు ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వలేకపోతున్నాము, హగ్ చేసుకోలేకపోతున్నాము, లేదా చక్కగా మరి బంధువులందరూ కలిసి ఒక పార్టీ చేసుకోలేకపోతున్నాము. ఏ కార్యాలు జరగకుండా ఎటువంటి ఎలా ఉండాలి? ఇప్పుడు దూరంగా ఉండాలి, సోషల్ డిస్టెన్స్ అంట. లేకపోతే ఏమైంది? కరోనా వచ్చి నీ మీద పడుద్ది. చూడండి, నిన్ను ఈడ్చుకుపోద్ది. ఎక్కడికి? సమాధికి. కాబట్టి ఇప్పుడు సాధ్యమైనంత వరకు మరి మీరు కూడా, ప్రతి ఒక్కరు కూడా మరి చక్కగా శానిటైజర్ చేసుకోవటము, లేకపోతే ముక్కులకు మాస్కులు పెట్టుకోవటము, బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండటము, బయట నుంచి రాగానే స్నానాలు చేయటము వేడి వేడి నీళ్లతో. మరి కొన్ని వైద్యులు సూచించినటువంటి ప్రతిదాన్ని కూడా మీరు తప్పక పాటించాల్సిందే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం జీవించాలంటే. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నీవు మంచి దినాలు చూడగోరినట్లయితే నువ్వేం చేయాలంటే, జీవమును నువ్వు ప్రేమించుతున్నట్లయితే చెడ్డవాటిని పలుకకుండా నీ నాలుకను కంట్రోల్ చేసుకోవాలి. ఏం చేయాలంట? చెడ్డవాటిని పలుకకుండా నీ నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా నీ పెదాలను కాచుకోవాలి. ఎప్పుడు మనం కలిసిన దేవుని సంగతులు మాట్లాడాలి. చాలా మందికి ఊసుబోదు, ముసరము చెప్పుకోవాలి. వాడట్ట వీడెట్ట, వీళ్ళిద్దరికి పడదనుకో. వీళ్ళిద్దరికి పడకపోతే ఏమో గురించి ఆమెకి, ఆమె గురించి ఏమకి, ఏమో గురించి ఏమకి. మళ్ళీ వీళ్ళిద్దరికి బాగున్నా, వీళ్ళిద్దరికి ఏదైనా గొడవ వచ్చి విడిపోయారనుకో, ఆమె ఏమో కలిసి ఏమో గురించి ఆమె, ఆమె గురించి ఏమో. నేను చెప్పే నిజాలే. ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ అక్కకి చెల్లి తమ్ముడు ముగ్గురు ఉన్నారనుకోండి, లేకపోతే నలుగురు ఉన్నారనుకోండి. ఇప్పుడు వీళ్ళిద్దరు ఒక జట్టు అవుతారు, వీళ్ళిద్దరు ఒక జట్టు అవుతారు. ఇప్పుడు వీళ్ళిద్దరికి పడకపోతే వీళ్ళు అట్టి వెళ్తారు, వాళ్ళు ఇటు వస్తారు. అంటే ఏమవుతుందంటే, ఇది నిలవరమైనటువంటి సహోదర ప్రేమ కాదు. ఇది ఏదో ఆశించి చూపిస్తున్నావు ప్రేమ, వెనకేదో ఉంది వేరేది. దాన్ని బట్టి మనం చూపించేటటువంటి ప్రేమ అది నిలబడదు, ఎప్పటికైనా కూలిపోద్ది. ఎందుకని చెప్పనా? దానికి పునాది లేదు. పునాది లేనటువంటి ప్రేమ నిలబడదు, కానీ పునాది కలిగినటువంటి ప్రేమ నిలబడుతుంది. ఆ పునాది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తును నువ్వు పునాదిగా చేసుకొని నువ్వు చూపేటటువంటి ఆ ప్రేమ నీలో నిలవరముగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు నిజంగా జీవాన్ని ప్రేమించే వ్యక్తి అయితే, నువ్వు నిజంగా మరి ఆశీర్వాదానికి వారసుడు అయితే, జాగ్రత్తగానండి, చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను ఏం చేస్తావంటే, కపటపు మాటలు పలుకకుండా నీ పెదాలను కాచుకుంటావు. అతడు కీడు నుండి తొలగి మేలు చేస్తాడు, సమాధానమును వెంటాడతాడంట. అతను చేతనైతే సమాధాన పరచువారు ధన్యులని బైబిల్ చెప్తుంది. చేతనైతే సమాధాన పరచు. నీ వల్ల కాదు, మౌనంగా వారి కోసం ప్రార్థన చేయి. వెళ్ళి గొడవని పెద్ద చేయబాకు. ఆమేన్.
హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవుడు ఎల్లప్పుడూ కూడా మరి తన యొక్క ప్రేమను ప్రజల ఎడల వెల్లడి చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన కూడా ఏం కోరుకుంటున్నాడంటే తన ప్రేమ మరి తన ప్రజల్లో ఉండాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. ఈరోజు ఇంకా మనం ముందుకు వెళ్దాం. హల్లెలూయా. సహోదర ప్రేమను నిలవరముగా ఉండనివ్వుడి. ఎలా ఉండాలంట సహోదర ప్రేమ? నిలవరముగా ఉండాలంట. నీవు ఒక దీవెనకరమైనటువంటి వ్యక్తిగా ఉండగోరినట్లయితే, నీవు దీవెన పొందగోరినట్లయితే, నీవు ఎదుటివారికి దీవెనిచ్చేవాడిగా ఉండాలన్నా, నీవు దేవుని నుండి దీవెన పొందేటటువంటి వ్యక్తిగా ఉండాలన్నా, నువ్వు చేయవలసినటువంటి ఒకే ఒక పని ఏంటంటే, ఒక మనిషి నీ పట్ల తప్పు చేసినప్పుడు, అతడు నీ పట్ల కీడు చేసినప్పుడు, అతడు మరి నిన్ను అవమానపరిచినప్పుడు, హేళన చేసినప్పుడు, అతని గురించి నీ ప్రార్థనలో నువ్వు ఎత్తి పట్టుకోమంటున్నాడు ప్రవక్త. ఆమేన్. అవునా కాదా? ఎత్తి పట్టుకుంటున్నావు ప్రార్థనలో? హల్లెలూయా. ఆ వ్యక్తి పట్ల నువ్వు ఆ వ్యక్తిని దూషించడం కాదులే కానీ, ఆ వ్యక్తి పట్ల నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రార్థించాలి. ప్రభువా, ఒక సోదరుడు ఉన్నాడు, సోదరుడు మంచోడే, దెయ్యం దూరితేనే ఇలాంటి కార్యాలన్నీ జరిగేది. ప్రభువా, ఆ కార్యాల నుంచి ఆ బిడ్డను విడిపించు. అతను దేవుని కుమారుడు, దేవుని యొక్క వారసుడు, ఆశీర్వాదానికి వారసుడు. ప్రభువా, అతనికి సహాయం చేయమని అతని యొక్క భుజమునకు నువ్వు భుజమును కలపాలంట. ఆమేన్. ఇప్పుడు అలా భుజమును కలిపి దేవుని యొక్క సన్నిధిలో నిలబడి నువ్వు ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నీవు ప్రార్థించినప్పుడు ఎల్లా కూడా అతని కోసం నువ్వేం చేయాలంట? ప్రభువా, అతన్ని క్షమించని ప్రార్థన చేయాలంట. యేసు ప్రభు అంటున్నాడు, ఒకవేళ నీవు గనక మరి దేవునికి అర్పణ అర్పించడానికి, బలి అర్పించడానికి వచ్చినప్పుడు, ఆ బలిని అక్కడ పెట్టబడినప్పుడు, జాగ్రత్తగానండి, ఆ బలి అక్కడ పెట్టబడినప్పుడు నీవు ఆ బలిని అక్కడే విడిచిపెట్టి వెళ్ళి, నీవు ఎవరైతే అంటే నీకు విరుద్ధంగా ఉన్నటువంటి వారు కాదు, నీపైన ఎవరైతే విరుద్ధంగా ఉన్నారో, నువ్వేం కీడు చేయలే కానీ నీ మీద వేరుగా ఉన్నారు వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు సమాధానపడి సరి చేసుకొని నువ్వు వచ్చి మరలా బలి నర్పించని చెప్తున్నాడు ఆయన. అప్పటి వరకు దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. ఓ పాస్టర్ గారి దగ్గరికి ఒక ఆమె వచ్చింది. జాగ్రత్తగానండి, భార్యాభర్తల మధ్య ఏముండాలో తెలుసా? వినాలి జాగ్రత్తగా, ఇక మీకోసం చెప్పేది. భార్యాభర్తల మధ్య ఏముండాలో తెలుసా? ప్రేమ ఉండాలి. ప్రేమ చేత అతుకబడాలి. సంఘము మరి క్రీస్తు కూడా ప్రేమ చేత అతుకబడాలి. అర్థమైందా? దేవునికి అలాగే మనకు, అలాగే భార్యాభర్తలకు మధ్యలో, అలాగే సహోదరి సహోదరులకు మధ్యలో ప్రేమ ఉండాలి. ఆ ప్రేమలో వేరుపారేటటువంటి స్థితి ఉండాలి. ఇప్పుడు ఆ ప్రేమ చేత నువ్వు అతుకబడాలి. ఇప్పుడు క్షమించుకునే మనసు కూడా నీకు ఉండాలి. పరలోక ప్రార్థన చేస్తున్నారు ప్రతి వారం. మీరు ఎలా చేస్తున్నారు చెప్పనా? లాస్ట్ లో పాస్టర్ గారితో పాటు చదవాలి కాబట్టి మంత్రాలు చదివినట్లుగా, జపాలు చదివినట్లుగా చదివేస్తున్నారు. కానీ దాన్ని జీవించడం నేర్చుకోండి. ప్రభువా, మా అపరాధాలను నువ్వు క్షమించాలంటే మేము మరొకరి అపరాధాలు క్షమించాలని మర్చిపోబాకండి. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే నీ తోటి వారిని క్షమించలేకపోతావో నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళదు. ఇంకా చెప్పరా, నీ పాప దోషాలను కూడా దేవుడు క్షమించడు. అది దాని భావం, ఆ చిన్న మాట యొక్క భావం. అక్కడ ఒక సహోదరి పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు, అనేక దినాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థనకి జవాబు రావట్లేదు. ఎందుకని రావట్లేదమ్మా? పాస్టర్ గారు కొద్దిగా ఆమెను కొంచెం వివేచించాడు. మంచి భక్తి పరురాలు, ప్రార్థనా పరురాలు, చెప్పాలంటే ఇంకా మన వర్తమానంలో ఉన్నటువంటి సహోదరి. మీరే అనుకోండి, లేకపోతే నేనే అనుకోండి. చూడండి, బాగా భక్తి కలిగిన ప్రార్థన చేస్తే శాపలు తడిచిపోతాయి. ప్రార్థన చేస్తే దావీదు ప్రార్థించినప్పుడు ఆ కన్నీళ్లు, ఆ దిండులు, పరుపులు తేలాడినట్లుగా ప్రార్థన చేస్తుంది. అర్థమవుతుందా? చాలా భక్తిపరురాలు, ఆరాధనలు అందరికన్నా సమయానికి ముందుగా వచ్చి ప్రార్థించే సహోదరి, చక్కగా పాటలు పాడేటటువంటి సహోదరి, చక్కగా పరిచర్య చేసే సహోదరి, దీనమైన సహోదరి, దేవుని వాక్యానికి వెంటనే లోబడి తన్ను తాను సరి చేసుకునేటటువంటి సహోదరి, అందరితో సమాధానంగా ఉండేటటువంటి సహోదరి. ఆయన అడిగాడు, అమ్మా, ఒకవేళ నువ్వు ఎవరినైనా క్షమించలేకపోతున్నావేమో ఒక్కసారి పరిశీలన చేసుకో అన్నాడు ఆయన.
అయ్యా మా బంధువులు, నీ బంధువుల్లో ఎవరైనా నీకు విరుద్ధంగా ఉన్నారా? ఎవరైనా వాళ్ళతో ఏమైనా గొడవలు అయినాయా? నువ్వేమైనా సరి చేసుకోలేకపోతున్నావా? లేదయ్యా, మా వాళ్ళు అందరూ నన్ను ప్రేమిస్తారు, నేను వాళ్ళని ప్రేమిస్తా. చిన్న చిన్నవి వచ్చినా సరే నేను వారిని క్షమిస్తాను, వారు నన్ను క్షమిస్తారు. మంచిదమ్మా, చాలా సంతోషం. మరి నువ్వు వెళ్తున్న సంఘంలో, అయ్యా సంఘంలో అందరూ నేను రాకపోతే ప్రతి వారం అడుగుతారు ఎందుకు రాలేదని. వాళ్ళు అలా ప్రేమిస్తున్నారు. పాస్టర్ గారు కూడా నేను వచ్చి చక్కగా ప్రార్థన చేస్తే ఆయనకి ఇష్టం, చక్కగా పాటలు పాడితే ఆయనకి ఇష్టం, మందిరానికి సమయానికి నేను ఉంటానని ఆయన నన్ను ఎంతో గౌరవిస్తారు. ఎప్పుడో మధ్యలోనో లాస్ట్లోనో వాక్యం మధ్యలోనో పాటలు అయ్యాకో స్థుతులు అయ్యాకో రాను. అందుకని ఫస్ట్ వచ్చి ప్రార్థన ముందు దేవుడు దిగి రావాలని ముందుగా ప్రార్థించేది నేను కాబట్టి ఆయన ఎప్పుడూ కూడా నన్ను ప్రార్థన చేయమంటాడు. అందుకని నేను నటన అంటే ఒక వాడుకగా నేను వెళ్ళనని ఆయనకి తెలుసయ్యా. అందుకే పాస్టర్ గారు కూడా నేనంటే చాలా సంతోషంగా ఇష్టంగా ఉంటారు. మరి పాస్టర్ గారి మాటను నేను గౌరవిస్తానని, సంఘంలో అందరినీ ప్రేమిస్తానని ఆయన నాయడలు కూడా మంచుకుంటాడు. సంఘంలో కానీ నా బంధువుల్లో కానీ ఎవరిలో కూడా నాకు ఏ తేడా లేదు. అయ్యా మరి నీ అత్తగారితో ఏమైనా? లేదు లేదయ్యా, మా అత్తగారు నన్ను కూతురులాగా చూసుకుంటుంది, నేను నా తల్లిలాగా చూసుకుంటా. వెరీ గుడ్. మరి మీ మామగారితో? లేదయ్యా, ఆయన నన్ను కన్న కూతురు కన్నా ఎక్కువ చూసుకుంటాడు. అబ్బా మంచిది, వెరీ గుడ్, ప్రభుని దీవించును గాక. మంచిది. ఇంకెవరున్నారు? ఒకవేళ నీ భర్తతో ఏమైనా సమస్య ఏమన్నా ఉన్నదేమోనమ్మా అని అడిగాడు పాస్టర్ గారు. ఎవరి గురించైనా మాట్లాడండి, ఎవరైనా క్షమిస్తాను కానీ ఆండి మాత్రం క్షమించను. ఏమంటుంది ఇక్కడ? ఆడు. నిజంగా జరిగిన సంగతి ఇది చెప్పేది, నేను కథ కాదు. ఒక పాస్టర్ గారి జీవితంలో జరిగింది, ఆయన చెప్పాడు, అది నేను విన్నాను, నేను చెప్తున్నాను మీకు. చూడండి, ఆండి మాత్రం క్షమించను, ఎవరైనా క్షమిస్తా. శత్రువును సైతం క్షమిస్తుందంట కానీ ఆడిని మాత్రం క్షమించదంట భర్తని. ఈరోజు బాగా ఫ్యాషన్ అయిపోయింది భర్తను పేరు పెట్టి పిలవటం. శారా ఏమని పిలిచింది అబ్రహాముని? యజమానుడా, మాస్టర్, లార్డ్. గౌరవం. భర్త రాగానే భర్త ఈ టయానికి వస్తున్నాడంటే ఆ టయానికి సిద్ధపడి ఉండాలి. నీళ్లు పట్టుకొని, టవల్ తీసుకొని, టీ పెట్టి, లేకపోతే అతనికి ఏది కావాలని ఇచ్చి, అతనికి శాలరీ ఇచ్చి, నీళ్లు పెట్టి, నీళ్లు తోడి బకెట్ తీసుకెళ్ళి లోపల బాత్రూంలో పెట్టి ఈపులు రుద్దేవారు. మా నాన్నమ్మ చచ్చిపోయే వరకు కూడా 90-85 సంవత్సరాల వరకు కూడా ఆమె ఆ విధంగానే చేసేది. అదేలే, ఇప్పుడు బాగా చదువుకునే జ్ఞానం ఎక్కువైపోయి చేయట్లేదు అంటారా? కొంచెం బకెట్ పెట్టుకో. బయట నుంచి వస్తాడు భర్త, అనేక సమస్యలతో వస్తాడు. వచ్చి కొద్దిగా మంచి లేవమ్మా ముంచుకో, బకెట్ కనపడట్లేదా, బింది కనపడట్లేదా, కొండ కనపడట్లేదా, ఫ్రిడ్జ్ కనపడట్లేదా, తీసుకో. మంచినీళ్ళు కూడా ఎవరు భర్త. ఈయన కూడా తప్పుంది, ఇక్కడ కూడా తప్పుంది. ఎప్పుడైనా సరే భర్త ఎప్పుడు ఎలా ఉండాలంటే, బయట నువ్వు ఎటువంటి ఒత్తిళ్ళు ఉన్నా, పని ఒత్తిళ్ళు కానీ ఏ సమస్యలు ఉన్నా వాటిని గేటు బయట వదిలేసి రావాలి. మనోళ్ళు నెత్తిని పెట్టుకొని వస్తారు, నెత్తిని పెట్టుకొని వచ్చి దాని ప్రభావం అంతా ఇంట్లో చూపిస్తారు. పోనీ నా భర్త ఏదోలే పాపం చికాకు మీద ఉన్నాడు, ఎవరో పని ఒత్తిడిలో ఉన్నాడేమో అని భార్య అర్థం చేసుకోవడానికి బదులుగా ఏం చేస్తుందంటే గిన్నెలు పగులుతూ ఉంటాయి. మంచిలు లమ్మంటే ఇసురు కొట్టుద్ది గ్లాసు. అప్పుడు భర్తకు అర్థమైపోద్ది, మంచిలు ఇచ్చేవారం కాదు. చూడండి, నిజమైన భార్యాభర్తల గురించి ఏం చెప్పాడంటే ప్రవక్త, భర్త ఇంటికి రాగానే అతని చేతిలో ఉన్నటువంటి ఆ బ్యాగ్, ఆ క్యారేజ్ ఏదో ఒకటి తీసుకొని అతన్ని శాలరీ ఇచ్చి అతనికి కుర్చీ వేసి కూర్చోబెట్టి అతను షూస్ ఇప్పి, భార్య చేసే పని, అతనికి షూస్ ఇప్పి అతనికి కావాల్సినటువంటి వాటర్ తెచ్చిచ్చి, హనీ ఈరోజు నీ యొక్క మరి ఆఫీస్ వర్క్ ఎలా జరిగింది, హనీ నువ్వు ఎలా ఉన్నావు, బాగున్నావా డియర్, ప్రేమతో నా ప్రియమైన వాడా, ప్రియమైన దానా, చూడండి అని అడిగి, నీ కాఫీ పెట్టమంటావా, టీ పెట్టమంటావా, అన్నం తింటావా, అన్నం కలిపి పెట్టమంటావా, తప్పేం కాదు నేను చెప్పేయన్ని ప్రేమ కలిగిన కార్యాలేవి. నీ భర్త కలిపి పెడతాం తప్పేం కాదు, నీ భార్య కలిపి పెడతాం తప్పేం కాదు, ఏదైనా ప్రేమతో ముద్ద పెడతాం తప్పేం కాదు. ఆ ప్రేమ ఐక్యత లేకపోతే మీరు జీవితాంతం కొనసాగలేరు ఇళ్ళల్లో. అర్థమవుతుందా? చూడండి, మీ మనస్తత్వాలు రెండు ఏమైపోవాలి, ఇక్కడ ఒకటైపోవాలి, ఒక్కటిగా మారిపోవాలి. మీరు భార్యాభర్తలు అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఒకటే మాట, ఒకటే జీవితం. అది జీవితంతో కలిసి చనిపోయే వరకు వచ్చేది నీ భార్య, నీ భర్తే. ఇక మిగతా వాళ్ళు ఎవరు రారు, మధ్యలో ఉంటారు, ఆగిపోతారు, రావచ్చు రాకపోవచ్చు. భర్త రాగానే భర్తను గౌరవించడం, ప్రేమించడం. ఆమె ఆ బట్టలని లేకపోతే అతనికి సహాయం చేసి, అతను బాగా అలసిపోయి ఉన్నాడని చెప్పి అతనికి వేడి వేడి నీళ్లు పెట్టి కావాల్సిన ఇచ్చినప్పుడు ఆ కుటుంబంలో అసలు సమస్య వచ్చుద్దా? వచ్చిన కానుంచి భర్త మీద గై 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 కుయ్ 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 అని వైఎస్ గారు చెప్పినట్లుగా
వైఎస్ గారేమో 108 గురించి చెప్పాడు ఆయన, కానీ ఇంట్లోనేమో సైరన్లు మోగుతూ ఉంటాయి, గై 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 అని. ఇంకెట్లా ఆయన ఇంటికి వస్తాడు? ఇంకెట్లా సమాధానంగా ఉంటారు భార్యాభర్తలు? ఇంకెట్లా ప్రేమిస్తాడు? నీ కోసం సమస్తాన్ని త్యాగం చేస్తున్నాడు అక్కడ. అతను కష్టపడి పని చేసుకొచ్చి నిన్ను నీ కుటుంబాన్ని పోషించేటప్పుడు అతను నువ్వు ఆదరించకపోతే, ప్రేమించకపోతే ఎలా ఉంటాడంటావు? ఒకవేళ నీ భార్య గనక, భార్యలు కూడా అలాగే ఉండాలి, ప్రేమించాలి. భర్త కూడా అలాగే ఉండాలి. ప్రతి చిన్నదానికి పుండుని కెలికినట్లుగా కెలకూడదు, గొడవలు పెట్టుకోకూడదు. భార్యతో అర్థం చేసుకోగలగాలి. ఆమె ఏదైనా కొద్దిగా కడుపు నొప్పితో బాధపడుతుంది అనుకో, ఆమెకు బాగోక మంచినీళ్ళు ఇవ్వలేదో అని తెలుసుకోవాలి. నీకేదైనా నడువుల నొప్పిలో, కాళ్ళు నొప్పో, తలనొప్పి వచ్చిందనుకో, నీకు జ్వరం వచ్చిందనుకో, శుభ్రంగా తడిగొడ్డేసి తుడిసి కాళ్ళు నూనె బొడ్డది అవుతుంది ఏంటి చూడండి, కాళ్ళకు శుభ్రంగా నూనె రాసి, లేదా నీకు ఏదైనా సఫరీలు చేసింది, మరి ఆమె బాగోనప్పుడు వెళ్ళు హాస్పిటల్కి వెళ్తే వెళ్ళు, లేకపోతే మానే అని ఎందుకు వెళ్ళిపోతున్నావు నువ్వు? ఎందుకు నీ భార్యను ప్రేమించలేకపోతున్నావు? ఒక వస్తువు అనుకుంటున్నావు భార్య అంటే? చూడండి, ఎన్ని కుటుంబాల్లో జరిగాయి. ఏమి లేదు ఇక్కడ మధ్యలో, దైవికమైనటువంటి ప్రేమ లేదు. అందుకే సమస్యలు స్టార్ట్ అవుతున్నాయి. మొట్టమొదటి దెయ్యం ఎక్కడ దెబ్బ కొట్టుందో తెలుసా? నీ కుటుంబంలో దెబ్బ కొట్టాక బయటికి వెళ్ళుద్ది. నీ కుటుంబంలో మనశ్శాంతి లేకుండా చేస్తాను నేను. ఒకసారి చూడండి, మీ భర్తల మీద నేను చెప్పినట్టు ప్రయోగించి చూడండి, మీ కుటుంబం ఎంత చక్కగా వర్ధిల్లుతుందో, ఎంత ప్రేమ కలిగి ఉంటారో. పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ చూడండి, అలాంటి ప్రేమను, ఐక్యతను ఈరోజు కలిగి ఉండాలి. ఆమె అంటుంది, నా భర్తను తప్ప ఎవరినైనా నేను క్షమిస్తాను. ఆయన అన్నాడు, నువ్వు పరలోక రాజ్యం వెళ్ళవన్నాడు పాస్టర్ గారు. నువ్వు పరలోక రాజ్యం వెళ్ళవు, నువ్వు ఎంత చేసినా ఇవన్నీ వ్యర్థమే, నువ్వు ఇక ప్రార్థనకు రావడం కూడా అనవసరం అన్నాడు. ప్రార్థనకు రావడం కూడా వేస్టే. ఇంకా ఇప్పుడు నువ్వు మారలేదు, ఆయన ఎట మారుతాడు? ఆయన అంటాడు, వెళ్ళావు, సంఘానికి వెళ్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఏడుతున్నావు, అర్ధరేతులు ఏడుతున్నావు, కన్నీటి ప్రార్థనలు చేస్తున్నావు, ఉపవాస ప్రార్థనలు అంటావు, పాస్టర్ గారికి ఎన్నో కానుకలు ఇస్తున్నావు, మరి పాస్టర్ గారిని అట్లా చూస్తున్నావు, ఇట్లా అంటున్నావు, మా పాస్టర్ గారు గొప్ప అంటావు, మా సంఘం గొప్ప అంటావు, వాళ్ళు మంచోళ్ళు వీళ్ళు మంచోళ్ళు అంటావు. నువ్వు మారకుండా నువ్వు నాకు చెప్తే నేను ఎలా వస్తానంటాడు ఆయన. ఇప్పుడు నువ్వు చూపించేటటువంటి ఆ ప్రేమ మరొక వ్యక్తిని క్రీస్తు వద్దకు తీసుకురావాలి. నువ్వు దేవుని యొక్క ఆ సన్నిధిని విడువక మునుపు నిన్ను నీవు సరిచేసుకొని, నిన్ను దూషించిన వారిని, లేదా నీ పట్ల అవమానకరమైన కార్యాలు చేసిన వారిని నువ్వు క్షమించగలిగేటటువంటి మనసు నీకు కావాలి. ఆమేన్. ఒక మర్తుడిగా నువ్వు దేవుని యొక్క సన్నిధిలో నిలబడి ఎప్పుడు కూడా ఏ వ్యక్తిని దోషిగా తీర్చలేవు. అర్థమైందా? దేవుని వాక్యం తీర్పు తీరుస్తుంది. ఈ భూమి మీద, ఈ శరీరంలో, మర్త్యమైనటువంటి ఈ దేహంలో నువ్వు ఉన్నంత కాలము నువ్వెవరికి తీర్పు తీర్చొద్దు. ఇక్కడ నువ్వు మళ్ళీ తీర్పులో నిలబడాల్సి వస్తుంది. అయితే ఒకప్పుడు ఈ మర్త్యమైన దేహాన్ని విడిచి వెళ్ళిపోతావు, అప్పుడు అమర్త్యమైనటువంటి అక్షయ బీజం కలిగినటువంటి దేహాన్ని ధరించుకుంటావు, అప్పుడు నువ్వు తీర్పు తీర్చేవాడిగా ఉంటావు. ఆయన సింహాసనంలో వధువుగా నువ్వు ఉండి అప్పుడు తీర్పు తీరుస్తావు జనాలకి. ఇప్పుడు తీర్చబాకు. ఇప్పుడు సమస్య అదే వచ్చింది. అప్పుడు ఎట్టాగో తీరుస్తాం కదండి, ఆ స్థానంలోనే ఉన్నాము, ఇప్పుడే తీరుస్తాం అంటే కుదరదు. దేవుని వాక్యం ఒక్కటే మనల్ని తీర్పు తీర్చేది. కాబట్టి మీ మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధలను ఒకసారి చూసుకోండి. అలాగే సంఘంలో కూడా అంతే. సంఘానికి వస్తున్నాం, వెళ్ళిపోతాం, కొంతమంది చప్పట్లు కూడా కొడతాం, పాట పాడేటప్పుడు పేదాలు కూడా తెరవడం, స్తుతించేటప్పుడు దేవుణ్ణి కూడా రెండు చేతులు ఎత్తి ఆరాధించడం, ఎప్పుడు అలా వచ్చి ఇలా వెళుతూ ఉంటారు. దీనివల్ల ఏంటి? పరలోక రాజ్యం వెళ్ళిపోదాం అనుకుంటున్నావు నువ్వు? పూర్తిగా నువ్వు యేసుక్రీస్తు వాక్యమైనటువంటి దేవుడు శరీరాన్ని ఏ విధంగా మరి ఆ వాక్యము శరీరాన్ని దాల్చిందో, ఈరోజు ఈ వర్తమానము నీ శరీరం దాల్చాలి. అర్థమవుతుందా? ఈ వర్తమానం ఏమై ఉన్నదని చెప్పాను మీకు నేను, ప్రేమై ఉన్నది. ఇప్పుడు నువ్వు అంటావు, మా వర్తమానమే గొప్ప, అన్ని సంఘ శాఖలు మేము సంస్థ నుంచి బయటికి పిలిచాడు, మమ్మల్ని చీకట్లో నుంచి బయటికి పిలిచాడు, అపవిత్రమైన దాంట్లో నుంచి బయటికి పిలిచాడు, మోసం నుంచి బయటికి పిలిచాడు, మేము వర్తమానంలో ఉన్నాం. వర్తమానంలో ఏమున్నది? ప్రేమ ఉన్నది. ఆ ప్రేమ నువ్వు చూపించగలగాలి. నీ అత్తల ఎడల, నీ మామల ఎడల, నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి ఎడల, ఆడబిడ్డల ఎడల. చూడండి, సమస్యలన్నీ వీళ్ళ దగ్గరే స్టార్ట్ అయ్యేది. వాళ్ళని వీళ్ళు అంటాం. ఇప్పుడు భర్త ఏమో వాళ్ళ తల్లిదండ్రులు తిడతాడు, ఆమెమో వాళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళు ఏం చేశారు పాపం? మిమ్మల్ని కష్టపడి కానీ మిమ్మల్ని పెంచి పోషించి మీకు కుటుంబంగా చేసి మీకు కావాల్సినవన్నీ వెనకిస్తూ వాళ్ళ దీవెనలు మీకు కావాలి. కానీ వాళ్ళని వీళ్ళని వాళ్ళు తిట్టుకుంటే ఏమొస్తుంది చెప్పండి? నువ్వు మా అమ్మనంటే బాగోదు, నువ్వు మా నాన్న అంటే బాగోదు, ఏమన్నా గొడవ తప్పితే ఏమన్నది అక్కడ?
ఎవరిని అనాల్సినటువంటి పని లేదండి. ఆమేన్. చూడండి, అంటే చిన్న చిన్న మనస్పర్ధలు ఎక్కడ జాయిన్ అవుతున్నాయో మీలో దెయ్యము ఎప్పుడు కూడా సమాధానం లేకుండా చేయడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడంట. ఎప్పుడు గొడవలు పెడతానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడంట. ఎప్పుడు నీ మానసిక స్థితిని వాడు విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తాడంట. ఏదో ఒకటి కెలికి ఆదివారం ప్రార్థనకి రాకుండా చేస్తాడు. నేను ఏం చేస్తాడు? ఆదివారం ప్రార్థనకి వెళ్ళే టయానికి గొడవలు పెడతాడు. నీ మనసుని గలిబిలి చేసేస్తాడు. పరిశుద్ధాత్మ నీ నుండి వెడలిపోయేటట్లుగా చేస్తాడు. దేవుని సన్నిధిలో నువ్వు ఉండి పొందబోయే ఆశీర్వాదాలను దొంగిలిస్తాడు. నీలో అవిశ్వాసాన్ని పంపించి, నీలో అపనమ్మికని పంపించి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మత్యమైనటువంటి ఈ సంగతుల ఎడల మీ మనస్సు ఉంచబాకండి. మీరు ప్రతి సహోదరులతో భుజం కలపండి. ఆమేన్. దేవుని యొక్క సింహాసనం నుండి నీవు అక్కడి నుంచి తిరిగి వచ్చినప్పుడు మనలో ప్రతి ఒక్కరూ కూడా దోషారోపణతో ఉన్నామని మనం గ్రహించగలుగుతున్నాం. నువ్వు ప్రార్థించినప్పుడల్లా, నువ్వు దేవుని వద్దకు వచ్చినప్పుడల్లా మన యొక్క దోషాలు ఎక్కడ కనపడుతున్నాయి? మనకే కనపడుతున్నాయి. వాక్యంలో చూసుకుంటున్నప్పుడు, మనల్ని మనం చూసుకుంటున్నప్పుడు, వాక్యం అనే అద్దం దగ్గర నిలబడినప్పుడు మనకు కనపడతాయి. మనకు కొన్ని సార్లు స్నానం చేయం. మనం కొంతమంది వారం కూడా చేయరు. స్నానం చేయకుండా బాడీ స్ప్రేలు, ఆ స్ప్రేలు, ఈ స్ప్రేలు కొట్టేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. చూడండి, స్నానం చేయకపోతే వాళ్ళ ఒంటి మీద ఉన్న మురికి వారికి తెలియదు ఎట్టుందో అని. పక్కనోడే కంపు భరించలేక చచ్చిపోతా ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు సబ్బుతో ఒకసారి కడిగినప్పుడు ఎంత మట్టి ఉందో వస్తుంది. అర్థమవుతుందా? ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు సబ్బు వద్దకు వెళ్ళాలి, వాక్యం వద్దకు వెళ్ళాలి. మనకు మనం చక్కగానే కనపడతాం, మనకు మనం బాగానే ఉంటది. శుభ్రంగా స్ప్రే కొట్టేసుకుని, ఇస్త్రీ బట్టలు వేసుకుని వారం 10 రోజులు కూడా తిరిగేస్తారు. స్థానాలు గినాలు లేకుండా ఒట్టి బద్దకస్తులు అనమాట. చూడండి, మురికి ఎక్కడ ఉంటుంది? నీకు ఒంటి మీద ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే వాక్యం అనే సబ్బుతో ఎప్పటికప్పుడు కడుక్కోవాలి, శుభ్రపరచుకోవాలి మనం. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు సహోదర ప్రేమను నువ్వు అమర్చుకోవాలి. ఆ సహోదర ప్రేమ ఏమై ఉన్నదంటే అది అమర్చుకోవటము, కట్టుకోవడం అయినది. ఒక గృహాన్ని చూడండి మీరు కట్టడానికి, ఒక కుటుంబాన్ని చూడండి, అది కూడా కట్టుకోవాలి. అలాగే ఒక గృహాన్ని చూడండి. ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టడానికి ఏం జరుగుతుంది? ఇక్కడ ఒక్కొక్క ఇటుక అమర్చబడటం జరుగుతుంది. వాటి మధ్యలో ఇసుక, సిమెంటు అది కూర్చడం జరుగుతుంది. ఇంకా కొన్ని మెస్సలకి ఐరన్ కూడా పెట్టి మెస్సలు అద్దటం జరుగుతూ ఉంటుంది. వీటన్నిటికీ ఒకదాని వెంట ఒకటి ఇటుకరాళ్ళు పెట్టబడుతూ ఉండాలి. పెట్టబడినప్పుడు వాటి మధ్యలో ఏమేస్తున్నది? అక్కడ మనం సిమెంట్ వేస్తున్నాం. సిమెంటు, ఇసుక కలిపినటువంటి మిశ్రమాన్ని వాటి మధ్యలో వేసినప్పుడు అవి చాలా బలంగా ఉంటాయి. అదేమై ఉన్నదంటే సహోదరు యొక్క ప్రేమ ఉన్నది. చూడండి, కొలంబో కాలంలో మరి ఫిలదెల్ఫియా అనేటటువంటి ఆ మాటకు అర్థం ఏంటంటే సహోదర ప్రేమ అని అర్థం అంట. ఫిలదెల్ఫియా అనేటటువంటి దానికి అర్థం ఏంటి? సహోదర ప్రేమ అని అర్థం అంట. కొలంబో కాలం కాదు, ఫిలదెల్ఫియా అనేటటువంటిది. చూడండి, ఆ మాటకు అర్థము సహోదర ప్రేమ. మనం తెలుసు, ఒక పరిపూర్ణ మానవుని యొక్క స్వరూపంలో మనము ఆ పిరమిడ్ ని కనుక మనం చూడగలిగినట్లయితే, రేపు జనవరి 1st కి నేను బ్యానర్లు చేయించే దాంట్లో మీకు ఆ పిక్చర్స్ అన్ని ఒక బ్యానర్ చేయిస్తాను. నేను ఏదైనా చెప్పినప్పుడు మీకు చక్కగా చూడడానికి ఉంటుంది. వాటిని మేము తయారు చేస్తాం. ఆ పిరమిడ్ లో మీరు కనుక చూడగలిగినట్లయితే ఆ లవోదికీయ సంఘకాలం ఎదురుగా ఏముంటుందంటే సహోదర ప్రేమ ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు నువ్వు ఎక్కడికి రావాలి? విశ్వాసం, సద్గుణము, జ్ఞానము, ఆశానికరం, సహోదర ప్రేమ దగ్గరికి రావాలి. ఇప్పుడు నువ్వు సహోదర ప్రేమ దగ్గరికి వచ్చినప్పుడు ఈ లవోదికీయ సంఘకాలము, ఈ లవోదికీయ వర్తమానము ఏమై ఉన్నది? చెప్తున్నాను కదా 1-2 సార్లు. ఏమై ఉన్నది? వినపల్లా? వెరీ గుడ్, ఇట్లాగే మాట్లాడండి లాస్ట్ వరకు. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆ సహోదర ప్రేమ వద్దకు నువ్వు వచ్చినప్పుడు జాగ్రత్త తీసుకోండి. ఇప్పుడు సహోదర ప్రేమ దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ నిన్ను తీసుకోవడానికి ఇష్టపడతాడు. లేకపోతే తీసుకోండి. నువ్వు విశ్వాసం దగ్గర ఉంటే తీసుకోండి. ఇప్పుడు పరిశుద్ధాత్మ నిన్ను తన హస్తాల్లోకి తీసుకోవాలంటే, తను ముద్రించాలంటే, దేవుని రాజ్యములో నీవు ఉండాలంటే ఆ పరిశుద్ధాత్మ చేత నువ్వు అభిషేకించబడకుండా, ఆ పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు ముద్రించబడకుండా, ఆ పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు భద్రపరచబడకుండా దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేవు. ఇప్పుడు పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు దేవుని రాజ్యాన్ని పొందలేవు. ఇప్పుడు పరిశుద్ధాత్మ నిన్ను చేతుల్లోకి తీసుకోవాలంటే నీకేం కావాలి? సహోదర ప్రేమ కావాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ సహోదరు యొక్క ప్రేమ మరి నువ్వు కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మను చేతుల్లోనికి తీసుకుని వెళ్ళి ఇప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? తలరాయి ప్రత్యక్షతతో నింపుతాడు.
ఇప్పుడు తలరాయి ప్రత్యక్షత ఏమనుకుంటున్నారు మీరు? అక్కడ ఏం రాయబడి ఉంటుంది? దైవికమైనటువంటి ప్రేమ. దేవుని ప్రేమ ఏమై ఉన్నది? తలరాయి ప్రత్యక్షత అయి ఉన్నది. ఇప్పుడు తలరాయి ప్రత్యక్షత ఏమై ఉన్నది? దైవికమైన ప్రేమ అయి ఉన్నది. ఇప్పుడు ఆ దైవికమైనటువంటి ప్రేమతో నువ్వు నింపబడినప్పుడు, ఆ తలరాయి ప్రత్యక్షత నువ్వు కలిగి ఉన్నప్పుడు నీవు పరిపూర్ణ మానవుని స్వరూపంలోనికి వెళతావు. అప్పుడు నిన్ను దేవుడు ఎత్తబడిలోకి తీసుకెళ్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయం 31 వచనం ఒకసారి చూడండి. మనుషులు మీకు ఎలాగు చేయవలెనని మీరు కోరుదురో, మీరు మనుషులు మీకు ఎలాగూ చేయాలని మీరు కోరుకుంటున్నారో అలాగే మీరు కూడా చేయండి. మిమ్మును ప్రేమించు వారినే మీరు ప్రేమిస్తే ఏంటి ప్రయోజనం ఏంటి చెప్పండి? మనమంతా పెళ్ళికి వెళ్తా ఉంటాం. పెళ్ళికి వెళ్ళి ఓ బిందు చదివిస్తాం. పెళ్ళికి వెళ్ళినప్పుడు ఒక 1000 రూపాయలు వేస్తాం. ఇప్పుడు చూస్తాం, విజయ్ కొద్దిగా సౌండ్ పార్టీ లాగానే ఉన్నాడుగా, ఈ సౌండ్ పార్టీ మనకి మనం పెడితే రింగు పెడితేనో చైన్ పెడితేనో మనకు మళ్ళీ చైన్ రింగు పెడతాడు. ఎందుకు? సౌండ్ పార్టీ కాబట్టి. అదే బాను అనుకో, బాను సర్లే ఒక 1000 రూపాయలు చదివిద్దాం. సరే మరేమంటే వాళ్ళు పేదోళ్ళు 100 రూపాయలు చదివితే సరిపోద్దాం. స్వార్థం అన్నమాట మంది. ఎందుకు? మరలా 100 కన్నా ఎక్కువ పెట్టలేదు. లేకపోతే ఆ బేబమ్మ గారి దగ్గరికి వెళ్తే ఆ 100 కూడా పెట్టదేమో, అవసరం లేదు, సైలెంట్గా బోధినేసి వచ్చేయచ్చు. మనం ఇలా ఆలోచిస్తూ ఉంటాం కాదా? మీరు అందరూ అలా పెట్టలేదా? మీరు లెక్కలేసుకోరా కూర్చున్నప్పుడు? చూడండి, ఆ పిల్ల పెళ్ళికి అయినప్పుడు మనం ఇది పెట్టాం, వాళ్ళకి ఎంత పెట్టాం, వీళ్ళకి ఎంత పెట్టాం. ఇప్పుడు మన పిల్ల పెట్టుకున్నప్పుడు ఇవన్నీ మనకు వస్తాయి, అంతే కదండి? అవన్నీ వస్తాయి తిరిగి. అంటే నువ్వేమనుకుంటున్నావంటే, నువ్వు వాళ్ళు వాళ్ళకి, నేను కూడా అంతే, నాకు రింగు పెట్టింది ఓ సిస్టర్. నేనేం చేశానంటే ఆ సిస్టర్ పిల్ల పెళ్ళికి నేను రింగు పెట్టా. చెప్తున్నా అంటే మనం అలా ఆలోచిస్తున్నాం అని చెప్తున్నా. అంటే మనకి పెట్టే వాళ్ళకే మనం పెడతానికి ఇష్టపడతాం. బైబిల్ అదే చెప్తుంది కదా. అదే మనకు పెట్టలేని వారికి నువ్వు పెట్టావనుకో, దాని ఫలాన్ని దేవుని దగ్గర పొందుకుంటావు. బీదలను కటాక్షించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. నీకు తిరిగి ఇవ్వలేని వారికి నువ్వు సహాయం చేయి. అది దేవుడు నీకు పరసంబంధమైన దీవెనలు ఇస్తాడు ఆయన. ఆమేన్. ఇప్పుడు మనం ఎలా ఆలోచిస్తామంటే, మనకి ఎవరు సహాయం చేస్తే మనకి వీళ్ళు పెట్టగలరు అనుకుంటే అలా పెడతాం, లేకపోతే ఆ పెళ్లిలకు కూడా వెళ్ళము, లేకపోతే ఏ కార్యానికి వెళ్ళము. చూడండి, ఇక్కడ పేతురు ఏమంటున్నాడంటే మత్తయి సువార్త 18వ అధ్యాయం 21, 22లో కూడా ఇక్కడ కూడా అతను కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు ప్రభుతో. ప్రభువా, ఒక సహోదరుడు నాకు వ్యతిరేకంగా అతను పాపం చేసినప్పుడు నేను ఎన్నిసార్లు క్షమించాలి? ఒక సోదరుని ఎన్నిసార్లు క్షమించాలండి? సమస్య వచ్చింది ఇక్కడ. మనం చాలా మందికి ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. సంఘాల్లోనే కానీ కుటుంబాల్లో కానీ భర్తను క్షమించలేం, పిల్లల్ని క్షమించలేం, పిల్లల తల్లిదండ్రులను క్షమించరు కొంతమంది. చూడండి, చిన్నప్పుడు ఎప్పుడో తల్లి అంట తప్పు చేసినందుకు కొట్టిందంట. ఈయనకి 65 సంవత్సరాలు వచ్చినాయి, ఆమెకేమో 100 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పుడు ఆమె క్షమించలేనటువంటి స్థితిలోకి వచ్చాడు. ఆ మూలంలో ఉండాలి, దగ్గరికి కూడా వెళ్ళాలి. సావని మనం పట్టించుకోం, రోడ్ల మీద తీసుకొచ్చి పడేస్తున్నారు ముసలోళ్ళని. ఎందుకు? క్షమించలేకపోతున్నారు. కానీ వీడికి ఎన్నిసార్లు చేసిందో, ఎన్నిసార్లు ఆమె యొక్క రక్తమును పాలగా మార్చి ఇతన్ని పెంచింది. చివరికి ఆ తల్లిని తీసుకెళ్లి రోడ్ల మీద వదిలేస్తున్నారు. ఏంటి? వీరంతా క్షమించలేకపోతున్నాడు. చిన్నప్పుడు అంట కొట్టిందంట తప్పు చేస్తే. నువ్వు చిన్నప్పుడు ఎందుకు కొట్టావు నన్ను? వాడు ఏం చేస్తున్నాడంటే కూర్చొని దాన్నే కెలుక్కొని నోట్లో ఏలు పెట్టుకొని తింటున్నాడు. చిన్నప్పుడు అందరు చేసే పని. ఇప్పుడు అలాంటి సమయంలో తల్లి ఒక దెబ్బ కొట్టింది, తప్పయ్యా చేయకూడదని. నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కొట్టింది, సరిచేసింది, శుభ్రం కడిగింది. ఇప్పుడు కొట్టినప్పుడు పిల్లోడు ఏమవుతున్నాడు? అక్కడ సరవుతున్నాడు. వెరీ గుడ్, అంతే కదా? సరవుతున్నాడు. సరైన తర్వాత మరెప్పుడు ఆ కార్యం ఆ పిల్లవాడు చేయలేదు. ఇప్పుడు ఆ తల్లి కొట్టిందని అది మనసులో పెట్టుకున్నాడు అంట. అబ్బా, ఎంత గొప్ప జ్ఞానిరా నాయన, ఎంత గొప్ప కుమారుడు నువ్వు, నీలాంటి వాడికి అంటామంటే ఆమె యొక్క జన్మ ధన్యమైంది అనుకోవాలి. నీలాంటి వాళ్ళు కానీ క్షమించలేని మనసు, ప్రేమించలేని మనసు, తన రక్తాన్ని, తన యొక్క జీవితాన్ని నీ కోసం ఇచ్చింది. ఆ తల్లి నిన్ను కనడానికి ఎంత ప్రయాసపడిందో తెలుసా? వేవిళ్ళు వచ్చిన కానుంచి తన ఆహారాన్ని మానుకుంది, తనకి ఇష్టమైన ఐస్ క్రీమ్ తినడం మానుకుంది, నీకు జలుబు చేసిద్దేమోనని. నీ కోసం శ్రేష్టమైన వాటిని తినడం ప్రారంభించింది. ఆమెకి ఇష్టం లేకపోయిన వాటిని కూడా ఆమె నీ కోసం తింది.
నువ్వు పెరిగిన కానించి నీకు పాలు ఇచ్చేటప్పుడు జలుబు చేస్తుందని, అది చేస్తుందని, జ్వరం వస్తుందని ఎంత పత్యం చేస్తున్నారో తెలుసా? అర్థమవుతుందా? చూడండి ఎన్నిసార్లు వాంతులు అవుతాయో తెలుసా? ఆమె కనేటప్పుడు మరి చనిపోయి మరలా బ్రతుకుతుందంట తల్లి. ఒక లారీ గనక ఒక మనిషి మీద నుంచి వెళ్ళినప్పుడు ఆ ఎముకలు ఏ విధంగా పటపట విరిగిపోయినప్పుడు ఎంత పెయిన్ ఉంటుందో అంత పెయిన్ భరించి నిన్ను కంటదంట. అలాంటి తల్లి మీద నీకు ఈర్ష్య, అలాంటి తల్లి మీద నీకు అసూయ. చూడండి ఈ మధ్య అలాంటి ప్రేమలు, అభిమానాలు, ఆప్యాయతలు ఇవన్నీ కూడా చచ్చిపోయినాయి, అయిపోయింది. ఆ కాలం వెళ్ళిపోయింది. ఇదంతా ఎలా అయిపోయిందంటే ఒక జ్ఞానము అభివృద్ధి చెందిన తర్వాత ఇప్పుడు కనీసం తల్లిదండ్రులు పట్టించుకోవట్లా, తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో పడేస్తున్నారు. ఆ తల్లి నిన్ను ఇప్పుడు చిన్నప్పుడు చైల్డ్ కేర్ సెంటర్లో పడేస్తున్నారు. ఇప్పుడు పిల్లలందరినీ కూడా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు తీసుకెళ్లి ఆ చైల్డ్ కేర్ సెంటర్లో పడేసేసి వీళ్ళు ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు. పెద్ద అయిన తర్వాత వీళ్ళు తీసుకెళ్లి తల్లిని ఏం చేస్తారంటే ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేస్తారు. చిన్నప్పుడు నన్ను వేయలేదా నువ్వు, అందుకే నిన్ను వేసా. చూడండి ఇలాగూ మరి ప్రజలు అలా అవుతున్నారు. అయితే ఇక్కడ పేతురుకి డౌట్ వచ్చింది, ప్రభువా ఎన్నిసార్లు క్షమించాలి ఒక సోదరుని? 70 ఏళ్ల మట్టుకు క్షమించన్నాడు ఆయన. 70 ఏళ్ళంతా 490, 7 ఏళ్ళు 49, 490 అంతేనా? 70 ఏళ్ళంతా కాదులే, 70 ఏళ్ళు 490 సార్లు. చూడండి ఒక వ్యక్తి ఎప్పుడు కూడా మన జీవితంలో 490 సార్లు తప్పులు చేసేటటువంటి వ్యక్తిని నువ్వు కనుగొనలేవు, ఎలాంటి వ్యక్తి అయినా. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ 70 ఏళ్ల మట్టుకు మరి 490 సార్లు మరి మనము ఆ వ్యక్తిని క్షమించాలంట. అంటే ఒక సోదరుడు పూర్తిగా తప్పిపోయినప్పుడు నీవు ఆ వ్యక్తి అసహనంగా ఎప్పుడు ఉండొద్దని దాని భావం. ఎప్పుడు ఆ వ్యక్తిని త్రోసేయొద్దు, ఆ వ్యక్తిని ప్రేమిస్తూనే ఉండు. అదే దేవుని ప్రేమ అన్నది, అదే నిజమైన క్రైస్తవ్యమైంది. క్రైస్తవ్యం అంటేనే ప్రేమ. ఈ రోజు యేసుక్రీస్తుని గురించి ప్రపంచమంతా ఎందుకు గొప్పవానిగా పిలుస్తున్నదో తెలుసా మీకు? ఆయన చూపించినటువంటి ప్రేమ, ఆయన లోకంపై చూపించినటువంటి ప్రేమ, ఆ నశించిపోతున్న ప్రజలపై చూపించినటువంటి ప్రేమ. ఆమేన్. అదే ఆయన యొక్క సమర్పణ, త్యాగము, ఆ శిలువ యొక్క కార్యమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు సహోదర ప్రేమ నీవు చూపించినప్పుడు ఆ వ్యక్తి నీ ఎడల తప్పిదము చేసినటువంటి ఆ వ్యక్తి మారుతాడనేటటువంటి ఒక నిరీక్షణ నువ్వు కలిగి ఉండాలి. దీర్ఘశాంతము కలిగి ఉండాలి. అతను నువ్వు సహించాలి. అతను నిన్ను మరి క్రీస్తు వద్దకు నడిపించేటటువంటి ఆ దయగలిగినటువంటి సద్గుణమును ఆ వ్యక్తి ఎడల నువ్వు చూపించగలిగినప్పుడు, అతని ఎడల నువ్వు సాత్వికాన్ని కలిగి ఉన్నప్పుడు ఒక దినానికి నువ్వు అతన్ని క్రీస్తు కోసం సంపాదించుకోగలవు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఆయన యొక్క కృపను బట్టి ఒకవేళ అంటే ఒక వ్యక్తి తప్పిదం చేసినటువంటి వ్యక్తి, కొంతమంది అంటూ ఉంటారు కదా, వాడు గీసుకున్నటువంటి గిరిలో నుండి వాడు ఎప్పుడు బయటికి రాడండి, ఆ గిరిలోనే వాడు కూర్చుంటాడండి అని అంటారు కదా. అయితే వాడు ఆ గిరిలోనే కూర్చున్నప్పుడు, ఆ పంతంతోనే అతను ఉన్నప్పుడు నీవంట మరొక గిరిని చుట్టూ గీయాలంట, మరొక గుండ్రని గీతలు. అది సహోదర ప్రేమ అన్నది. ఇప్పుడు నువ్వు చూపించేటటువంటి ఆ సహోదర ప్రేమలోనికి, ఆ గిరిలోనికి అతను లాగాలంట, దానిలోనికి. ఆమేన్, హల్లెలూయా. అలాగూ ఆ వ్యక్తిని నువ్వు రక్షించగలవు. ఒక వ్యక్తి ఈ బైబిల్ను గురించి, ఈ వర్తమానమును గురించి చర్చ జరుగుతుంది ఒక సేవకునికి. ఇప్పుడు చర్చ జరుగుతున్నప్పుడు ఆ సేవకుడు వచ్చి అన్నాడు, నేను ఈ కలిగి ఉన్నటువంటి బైబిల్లో నుండే నేను చర్చిస్తాను, మిగతా వాడితో నాకు ఎలాంటి సంబంధం లేదన్నాడంట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి సేవకులందరూ కూడా గొడవకు దిగారంట. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈయన అంటున్నాడు, అలాంటి వారిని సహితము ప్రేమిస్తున్నాను నేను చెప్తున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. బహుశా ఈ అనేక సార్లు ఎదుట మనలను దూషించేటటువంటి వ్యక్తులను సహితము నీవు ప్రేమించలేనప్పుడు దేవుని యొక్క ఆత్మ నీ నుండి వెడలిపోతుందంట. నీవు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పటికీ వారిని నువ్వు ప్రేమించకపోతే వెడలిపోతుంది. పోనీ నీకేమైనా కీడు చేశారా? కీడు చేయవసరం లేదండి. ఈ రోజు ఎంత భయంకరమైనటువంటి దినాల్లో ఉంటున్నామంటే, మన అన్నపానాలు మనం తీసుకొని, మన వస్త్రాలు మనం కట్టుకొని కొద్దిగా చక్కగా కనబడితే తట్టుకోలేక ఏదో ఒక మాట అనేస్తున్నారు ప్రజలు. నిజమండి.
కేవలం సందర్భం ఉండదు, వాళ్ళతో సంబంధం ఉండదు, వాళ్ళు ఎప్పుడు మనకు సహాయం చేసిన వాళ్ళు కాదు, మనం ఎప్పుడు వారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళం కాదు. మనం మంచిగా ఉంటే సార్ నెత్తి మీద తీసుకొచ్చి బండలేస్తా ఉంటారు. ఒక అసూయ పరుల మధ్యలో మనం జీవిస్తున్నాం. ఈర్ష్య కలిగినటువంటి ప్రజలు, ఓర్చుకోలేనటువంటి వారవలేని స్థితి కలిగినటువంటి ప్రజల మధ్యలో ఈరోజు మనం ఉంటున్నాం. ఇలాంటి దినాలు వస్తాయని పౌలు గారు ముందే చెప్పాడు ఆయన. ఆమేన్. అయితే నిజంగా నువ్వు దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నట్లయితే నువ్వు తప్పక ఆ ఎదుటి వ్యక్తిని క్షమించేటటువంటి మనసును కలిగి ఉంటావు. నువ్వు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఏ విధంగా సిలువ వేయబడుతూ ఉన్నప్పుడు అంట ఆయనను కొట్టిన వారిని ఆయన క్షమించాడంట, ఆయన మీద ఉమ్ము వేసిన వారిని క్షమించాడంట, ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టిన వారిని క్షమించాడంట, ఆయనకు కొరడా దెబ్బలు కొట్టినటువంటి వారిని క్షమించాడంట, ఆయనను గేలి చేసిన వారిని క్షమించాడంట, అపహాస్యం చేసిన వారిని క్షమించాడంట, ఉమ్ము వేసిన వారిని క్షమించాడంట, అతని మీద భారంగా సిలువ మోపినటువంటి వారిని క్షమించాడంట. అందుకే ఆయన సిలువలో వేలాడుతున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించు. అదే దైవికమైనటువంటి ప్రేమ ఈ రోజు నీలోకి రావాల్సిన్నది. ఎంతమంది దాన్ని కలిగి ఉన్నారు? ఎంతమంది అలాంటి ప్రేమను వ్యక్తపరచడానికి ఇష్టపడుతున్నారు? ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ నేను వ్యక్తపరచడానికి ఇష్టపడట్లేదండి అంటే నీలో నుండి దేవుని యొక్క ఆత్మ వెళ్ళిపోయినట్లే, నువ్వు నిత్య జీవానికి దూరంగా ఉన్నట్లే ఆ వాక్యపు యొక్క పరిధిలో నుండి నువ్వు బయటికి వెళ్ళిపోయినట్లే. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నీలో ఏదో ఒక తప్పు ఉన్నదని నువ్వు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ వర్తమానం వింటున్నటువంటి నువ్వు గ్రహించాలని ప్రభు పేరట నీకు మనవి చేస్తున్నా. ఆమేన్, హల్లెలూయా. ఒక్కసారి యేసేపును చూడండి. యేసేపును గుంటలో పడేశారు, కొట్టారు, అవమానపరిచారు, మిద్యానీయులకు అమ్మేశారు. అతను లేకుండా ఉంటే బాగుండు అనుకున్నారు వాళ్ళు. అనుకున్నారా లేరా? అన్నలందరూ అనుకున్నారా? అందుకే కదా అతన్ని అమ్మివేసి తన తండ్రి దగ్గరికి వచ్చి చచ్చిపోయాడని చెప్పారు. ఒక మేకను చంపి దాని రక్తాన్ని ఇతని యొక్క రంగురంగులటువంటి వస్త్రానికి పూసి దాన్ని తీసుకెళ్లి మరి యాకోబుకు చూపించి నువ్వు ప్రేమించినటువంటి ఆ కుమారుడు చనిపోయాడు, అడవి జంతువులయ్యో అతన్ని తినేసినాయి అని చెప్పి అతన్ని దుఃఖభరితంగా చేసేసారు యాకోబుని. ఆమేన్. అంటే వాళ్ళ ఉద్దేశంలో యేసేపు లేకుండా పోవాలని. చాలా మంది ఇలాగే కలిగి ఉంటారు, వాడుకున్నంతసేపు వాడుకుంటారు, అవసరం తీరిన తర్వాత వీళ్ళంటి వాళ్ళు ఉండకూడదు, వాడి మీద నింద చేయాలి. ఎందుకంటే వాడు అవసరం తీరిన తర్వాత మనందరికి తెలిసినటువంటి విషయాలు ఎన్నైనా మాట్లాడతారు, ఎన్ని మాట్లాడతారు. అవసరం అంత వరకు నీ అంత రోజు లేడంటారు, అవసరం తీరిన తర్వాత నీ అంత కుయుక్తి పరులు లేదంటారు. అబ్బా ఏం తెలివికల్లోళ్ళండి ప్రజలు. వాడకం అంటే చాలా మందికి తెలుసు, వాడకమే కాళ్ళ తర్వాతే. చూడండి, ఇలాంటి ప్రజల మధ్యలో మనం జీవిస్తున్నాము. అయినను నువ్వు వారిని సైతం క్షమించేటటువంటి మనస్సు ఈరోజు నువ్వు కలిగి ఉండాలి. ఎందుకంటే సంఘము ఏక మనస్సు ఏకాత్మను కలిగి ఉండాలి. సంఘము ఐక్యతను కలిగి ఉన్నప్పుడే పెంతుకోసు దినాన పరిశుద్ధాత్మ దిగొచ్చింది. ఈరోజు సంఘానికి ఏం కావాలి? ఏక మనసు కావాలి, ఏకాత్మ కావాలి, మరి హృదయం కావాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దిగొస్తుంది. అప్పుడే నువ్వు చేయి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అప్పుడే సంఘము మరి అంతా కూడుకొని ఏకాత్మతో ప్రార్థించినప్పుడు పేతురు చెరసాల నుంచి విడిపించబడ్డాడు దూతను పంపించి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు నీ ప్రార్థన దేవుడు వింటాడు. అంతేగాని నువ్వు అలాంటి ప్రార్థన చేయకుండా, నువ్వు క్షమించకుండా నువ్వు ఎంత ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన ప్రయోజనం లేదు. ఒకవేళ నువ్వు క్షమించే మనసు కలిగి నువ్వు ఎదుటి వ్యక్తి నీ ఎడల తప్పు చేసినా నువ్వు వెళ్ళి క్షమించావు అనుకో, నువ్వు క్షమించమని అడిగావు అనుకో, అతను నిన్ను క్షమించలేదనుకో, అతని విషయంలో రేపొద్దున నీకే నింద రాదు. ముందు నువ్వు సరి చేసుకోవాలి. ఒకరోజు నా విషయంలో కూడా చాలా సంగతులు జరిగినాయి. నేను ఏదో గొప్పని చెప్పట్లేదు కానీ జరిగిన సంగతి మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. నేను కూడా మా మామగారిది ఆటో ఉండేది. నాకు ఆ ఆటో నాకు మరి నేను ఏ పని లేకుండా ఉన్నానని ఆటో రెంట్కి నేను తెచ్చుకున్నదాన్ని. ఆటో ఏం చేశారంటే మా మరదల గారి పెళ్లికి వెళ్తా మరి ఆ ఆటో తీసుకెళ్ళి ఒక సోదరుడికి ఇచ్చా. చూడండి పరిస్థితి అట్లా ఉంది. ఆ సోదరుడు ఏం చేశాడంటే ధర్మలో ఉన్నటువంటి ఐరన్ పైప్ వేసాడు దాంట్లో దొంగతనంగా. అది తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పడేశారు. అది బయటికి రావడానికి మరి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టాం. మా ఆవిడ చిన్న చిన్న వస్తువులు ఉంటాయి అని అమ్మేశాం. తీసుకొచ్చి కోర్టులో కేసు లాయర్ ద్వారా కేసు పెట్టి మొత్తాన్ని బయటికి తీసుకొచ్చాం దాన్ని. చూడండి, ఇప్పుడు ఆ చేసినటువంటి వ్యక్తి విశ్వాసులే, బయటోళ్ళు కాదు, విశ్వాసులే, ఒకే సంఘానికి చెందిన వాళ్ళే, బాప్తిసం పొందిన వాళ్ళు. వాళ్ళు కూడా
వర్తమానంలో వాళ్ళే. చూడండి, ఆ సోదరుడు మరి ఇక అలా చేసేసాడు, అయిపోయింది. మరి తల్లిదండ్రులుగా ఏదైనా వచ్చి కూర్చొని మాట్లాడుకోవాలి కదా. ఇప్పుడు వాళ్ళ తండ్రి ఏమంటాడంటే కారు తీసుకుని కొట్టుకుందాం రా అంటున్నాడు. ఇష్టం వచ్చింది చేసుకో, నేనేమో ఏం చేసుకుంటావు చేసుకో రా అంటున్నాడు ఆయన. మౌనంగా వచ్చేసాం మేము అక్కడి నుంచి. ఒకరోజు ఉపవాస కోటాలు జరుగుతున్నాయి మాకు 3 రోజులు. ఇది సాక్ష్యం, ఒకవేళ విన్నా సరే వాళ్ళు విన్నా సరే వాళ్ళకి తెలుస్తుంది తప్పనిసరిగా. లెక్కప్ప చెప్పాలి అన్ని విషయాలు. ఆ రోజు ఉపవాస కూటంలో పాస్టర్ గారు కూడా ప్రేమ గురించి వాక్యం చెప్పినప్పుడు, పరిశుద్ధాత్మతో నేను నింపబడినప్పుడు స్టేజ్ మీద లేచి ఆ సోదరుడిని పిలిచి, మీ విషయంలో నేను మిమ్మల్ని గాయపరిచుంటే నన్ను క్షమించండి అని నేను క్షమాపణ అడిగాను. వాస్తవంగా నేను బాధపడ్డా, మా మామతో నేను మాట్లాడబడ్డా. కూర్చోబెడితే డబ్బులు ఇస్తా అన్నాడు. తర్వాత ఏమో నీ చేతనం చేసుకుని నేను ఏమోనన్నాడు. నేను వాస్తవమే చెప్తున్నాను, నిజమే చెప్తున్నా, అబద్ధం చెప్పట్లే ఇక్కడ నిలబడి. మా మామగారు ఏమనుకున్నారంటే ఈ డబ్బులన్నీ వాడేసుకున్నాడు, నాకు రెంట్ కూడా ఇవ్వలేదు, నన్ను 4 రోజులు మరి నా బండి ఎలా అయిపోయింది, నేను కిస్తీలు కట్టాలని. ఆయన ఎవరి బాధలు వాళ్ళకుంటాయి కదా, ఎవరి వెర్షన్ వాళ్ళకుంటుంది. నా భార్య అమ్మేశాను, మాటలు పడ్డాను, కాలరలు ఎగరేసుకొని కొట్టిపించుకోవడానికి సిద్ధమయ్యాను. చూడండి, అయినా నేను చర్చిలో నిలబడి అతన్ని క్షమించమని అడిగా. రేపు పొద్దున పైన లెక్క అప్పు చెప్పాలి ఎవరైనా సరే. ఇక్కడ తగ్గించుకున్నా. నేను అప్పటి వరకు నెమ్మది లేదు నా జీవితంలో, అంతా గలిబిలే, ప్రార్థన నడవట్లే అసలు. ఇక ఆ సిచ్యువేషన్ జరిగిన కాడి నుంచి కనీసం 5-6 నెలల వరకు నేను సంతృప్తిగా మోకరించి ప్రార్థన చేయలేకపోయా. సంతోషం లేదు ఇంట్లో కూడా ఫైట్. నాకు మా భార్యాభర్తల మధ్య కూడా గొడవలే. అప్పుడు ఆమె బాధపడుతుంది, ఎందుకంటే మా నాన్నకి ఇలా జరిగిందని. ఇప్పుడు ఇంట్లో ఉన్నవి పోయినాయి, బయట జరిగింది సమస్య అంతా. చాలా ఇటు చర్చిలో కూడా గొడవలు, అంతా గలిబిలిగా గందరగోళంగా అయిపోయింది పరిస్థితి. మంచితనానికి వెళ్తే చివరికి మరి ఎప్పుడైతే నేను లేచి అక్కడ సమాధాన పడ్డానో, నేను పూర్తిగా వదిలేశాను ఇక ఆ సంగతి. అసలు మనసులో కూడా తెచ్చుకోలేదు ఇక ఆ సంగతి. ఎందుకంటే నేను సరిచేసేసుకున్నాను. తప్పు నాది కాకపోయినా సరే అక్కడ నేను గలిబిలి చెందకుండా సంఘంలో. యథార్థతగా చెప్తున్నాను, సాక్ష్యం ఇది. చూడండి, దేవుడు కృప చూపి మళ్ళీ నాకు నెమ్మది ఇచ్చాడు, మళ్ళీ నాకు సమాధానం ఇచ్చాడు, మళ్ళీ నాకు ప్రార్థనా జీవితం ఇచ్చాడు. ఆమేన్. అప్పటి వరకు మనం ఇక ముందుకు వెళ్ళలేము. దెయ్యం ఇలాంటి చిన్న వాటిని ఏం చేస్తుందంటే ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా అదే ఆలోచనలు పెట్టి మనల్ని గలిబిలి చేసేస్తుంది, సమాధానం లేకుండా చేస్తుంది. చూడండి, అట్లాంటి వాటిలో కూడా మనల్ని మనం తగ్గించుకొని దేవుని యొక్క ఆత్మతో నింపబడ్డా. వాస్తవంగా దేవుని ఆత్మ అడలిపోయింది నా మీద. స్తుతించేటప్పుడు కూడా ఇక నాకు ప్రార్థన రావట్లేదు, స్తుతించడం రావట్లేదు. నన్ను నేను పరిశీలన చేసుకుంటే ఎక్కడో దేవునికి చాలా దూరంగా అయిపోయానని నాకు అర్థమైపోయింది. సిచ్యువేషన్ అర్థమైపోయింది నాకు. ఇక నేను ప్రార్థన కూడా నడవట్లా. నేను ప్రార్థన చాలా ధారాళంగా చేసిన వాడిని, అసలు ప్రార్థన రావట్లా. పాట పాడుతుంటే గొంతు పొంగులు పోతుంది, పాట పాడుతున్నా ఒక ఆత్మీయంగా వాడలేకపోతున్నా. పాట పాడాననే సంతృప్తి కూడా మిగలట్లా నాకు. దేవుణ్ణి ఆరాధించానని సంతృప్తి మిగలట్లేదు. ప్రార్థన చేసినప్పుడు నేను దేవునికి ప్రార్థించాను, ఇప్పుడు నా ప్రార్థన దేవుడు విన్నాడని నిశ్చయిత కలగట్లే అసలు నాకు. ఇక నాకు ఒక నిరీక్షణ కోల్పోయాను. నా విశ్వాసం కూడా సరిగా లేదు. ఇంకా పూర్తిగా నేను ఈ సమస్య నుంచి బయటపడడానికి ఎట్లా బయటపడాలి అలా ఆలోచనలు ఇలా ఆలోచనలు చేసి ఇంట్లో అంతా గందరగోళము, బయట అంతా గందరగోళం, అసలు మనసు అంతా పాడైపోయింది. నాకు ఆ 6-7 నెలలు నేను చాలా ఇబ్బంది పడిపోయా. ఎప్పుడైతే నేను సరి చేసుకున్నానో దేవుడు నన్ను దీవించాడు. మళ్ళా నేను ఏది కోల్పోయానో దాన్ని పొందుకున్న ప్రార్థనా జీవితాన్ని. నేను ఇక ఆరాధనకి నిలబడినప్పుడు పరిశుద్ధాత్మ దిగి వచ్చి ప్రతి ఒక్కరిని కన్నీటితో తాకటం ప్రారంభించింది. ఎందుకంటే మనం తప్పక సరి చేసుకోవాలండి ఇలాంటివన్నీ, లేకపోతే అవి మనల్ని మనశ్శాంతి ఉండను. ఇప్పుడు యోసేపు తన అన్నలు చేసిన దానికి మళ్ళా ప్రపంచమంతా కరువు వచ్చినప్పుడు, ఐగుప్తులో ధాన్యం ఉన్నప్పుడు యోసేపు వద్దకే మళ్ళీ వచ్చారు వాళ్ళంతా. పగ తీర్చుకోవడానికి భలే సమయం దొరికిందిలే అలా భావిస్తూ ఉంటారు. మా కాళ్ళకాడకు వచ్చారు, మా దగ్గరికి వచ్చారు, మమ్మల్ని అడుక్కోవడానికి వచ్చారు. కానీ అక్కడ యోసేపు అలా అలా. యోసేపు ఏమన్నాడు తెలుసా? దేవుని యొక్క చిత్తము సోదరులారా, మీరేం భయపడొద్దు, నేను మిమ్మల్ని ఏం చేయను. ఎందుకో తెలుసా? మనము ఇది దేవుని చిత్తం కాబట్టే మనం ఇలా ఉన్నాం. మీకు ఇంకా అర్థం కావట్లా? మీరు అందరూ మనశ్శాంతిగా దేవుడు మిమ్మల్ని దీవించాడు, చాలా తృప్తిగా మీరు సంతృప్తికరంగా జీవిస్తున్నారు, మీరు నెమ్మదిగా నిద్రపోతున్నారు. మీరు ఆ చాప మీద కూర్చోనో లేకపోతే ఏది లేకపోయినా ఒక ముద్ద తిని శుభ్రంగా చక్కగా నిద్రపోతున్నారు. నిద్రపోట్ల జనాలు బయట
గలిబిలి గందరగోళాల్లో ఉండి అనేక సమస్యల్లో ఉండి వారు నిద్రపోవట్లేదు. డబ్బు ఎక్కువైనా నిద్ర పట్టదు, వ్యాధి వచ్చినా నిద్ర పట్టదు, మరి పాపం చేసినా నిద్ర పట్టదు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. అర్థమవుతుందా? చూడండి, అలాంటి స్థితిలో కూడా దేవుడు మనల్ని చాలా చక్కగా నెమ్మదిగా ఉంచగలుగుతున్నాడంటే కారణం ఏంటంటే మనల్ని మనం సరి చేసుకోవటం. ఇక్కడ యేసేపు తన అన్నలను క్షమించాడు, ప్రేమించాడు. మరలా ఐగుప్తుకు వారందరిని తీసుకుని వచ్చాడు. సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని వారికి ఇచ్చేటట్లుగా చేశాడు యేసేపు. చేశాడా లేదా? అలాంటి క్షమాపణ ఈరోజు మనం కలిగి ఉండాలి. అలాగే స్టెఫెన్ దగ్గరికి వెళ్ళండి ఒకసారి. రాళ్లతో కూడుతున్నటువంటి వారిని ఆయన అన్నాడు, మరి తండ్రి వీరేమి చేస్తున్నారో ఎరుగరు గనుక వీరిని క్షమించండి అన్నాడు. ఒకవేళ నిన్నట్ట కొడితే ఊరుకుంటావు నువ్వు? చిన్న మాట అంటే పడం. ఫేస్బుక్లో, వాట్సాప్లో అసలు బాధనంతా వ్యక్తపరుస్తూ ఉంటాం, కొటేషన్లు పెడతా ఉంటాం, కొటేషన్లు పెడతా ఉంటాం, గలిబిలి చెందిపోతాం, గందరగోళం అయిపోతాం, రేత్రంతా ఆలోచిస్తూ ఉంటాం. ఏం చేయాలి ఇన్ని, లేకపోతే ఏమైనా ఏం చేయాలి, ఎవరితో చెప్పించాలి, వాళ్ళతో మాట్లాడి అంత గందరగోళంగా అయిపోతాం. మనశ్శాంతికి నిద్రపోలేవు. ఒక్కసారి మోకరించి ప్రార్థన చేసి దాన్ని వదిలేసే నువ్వు. ఆమేన్, హల్లెలూయా. ఆ సహోదర ప్రేమ ఈ రోజు లేకపోతే నువ్వు ఏ మాత్రము కూడా క్రీస్తులో ఎత్తబడవు. చూడండి, యోబు శ్రమలో ఇరుకుల్లో ఉన్నప్పుడు స్నేహితులు వచ్చి ఏం చేశారు? ఏం చేశారండి? శోధించారు, దూషించారు. యోబు నువ్వు రహస్యమైన పాపి అన్నారు. అతన్ని ఆదరించడానికి వచ్చినటువంటి ఆదరణకర్తలుగా ఉండాల్సినటువంటి స్నేహితులే అతన్ని అవమానపరిచారు. చివరికి దేవుడు అన్నాడు, యోబు మీకోసం ప్రార్థన చేస్తాడు, యోబు వలె యుక్తమైన దాన్ని మీరు పలకలా, యోబు దగ్గరికి వెళ్ళండి అన్నాడు. ఇప్పుడు యోబు నేను చేయని ప్రార్థన బాగా అవ్వాలి, మీరు శాపగ్రస్తులు అవ్వాలి, మీరు నాశనం అయిపోవాలి, మీరు పాడైపోవాలి, నేను మీకోసం చేయను అని అనలా యోబు. యోబు ఏం చేశాడు తెలుసా? వారిని క్షమించి బలులర్పించి వారి కోసం ప్రార్థించినప్పుడు యోబుని రెండంతలుగా దీవించాడు దేవుడు. ఎవరు దీవించబడ్డారు? యోబు రెండంతలుగా దీవించబడ్డాడు. అలాంటి దీవెన మనం పొందుకుంటాం మనం క్షమించగలిగేటటువంటి ఆ మనస్సును కలిగి ఉన్నప్పుడు. ఆమేన్, హల్లెలూయా. చివరికి ఎలాంటి ప్రేమను ఆయన యొక్క శిష్యులు మరి ప్రపంచానికి చాటారంటే వారు బల్యములతో పొడుచున్నప్పుడు వాళ్ళకి సువార్త చెప్పి వారిని క్షమించారు. ఆంధ్రేయ చర్మం వలచబడుతున్నప్పుడు అతను సువార్త చెప్పి అతన్ని క్షమించగలిగాడంట. ఎలాంటి భక్తి పరులండి. మరి ఆ భక్తి ఏది ఈరోజు? ఏదండి? ఒక మాట అంటేనే మనం పడట్లేదే. నన్ను అంటున్నారు, నన్ను అట్టన్నారు, లాక్కొని బొబ్బులు గమ్ము సాగదీసినట్లుగా సాగదీస్తారు, గమ్ము సాగదీసినట్లుగా సాగదీస్తారు. ఏదైనా ఒక విషయం, ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకుంటే అయిపోద్ది, ఏముండదు. దాని గురించి మీరు ఏం లాగదీయాల్సిన పని ఉండదు. వారు ఇరువురు కలిసి కూర్చొని మాట్లాడుకోలేక ఎదురు బదురుపడి సమస్య, ఎదురు బదురుపడగానే అసలు మాటలు కూడా మాట్లాడుకోవసరలా. అంతకుముందు వారు కలిగి ఉన్న ఆ ప్రేమను బట్టి ఆటోమేటిక్గా ఇవన్నీ పోతాయి. కానీ ఏమవుతున్నాయంటే పక్కన వాళ్ళు పుల్లలేస్తూ ఉంటారు, మధ్యలో వాళ్ళు మాటలు వింటూ ఉంటాం మనం, వాళ్ళు వేస్తూ ఉంటారు పుల్లలు. అసలు దెయ్యానికి మధ్యలో అవకాశం ఇవ్వాల్సిన పని లేదు మనం. ఆమేన్. ఏదైనా సమస్య వస్తే మనం ఎదురు కూర్చొని మాట్లాడుకున్నాం అనుకో, కుటుంబంలో భార్యాభర్తల మధ్య కానీ, సహోదరుల మధ్య కానీ, అలాగే సంఘంలో కానీ ఏదైనా కూర్చొని ఒక చిన్న మాటలు మాట్లాడుకుంటే అయిపోతాయి. అంతేనా కాదా? మాట్లాడుకుంటే అయిపోయేదాన్ని ఏం చేస్తామంటే నిద్ర లేకుండా వాడిని ఏం చేయాలి, వాడిని ఏపిచ్చేసేయాలి, వాడిని అట్ట చేయాలి, ఇట్ట చేయాలి, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి, లేకపోతే వాడికి నేను ఇచ్చినవన్నీ మళ్ళీ తీసుకోవాలి వెనక్కి. ఎలాంటి ప్రేమలు ఉన్నాయండి ఈరోజు. సరే, మంచిది, చాలా సంతోషం, హల్లెలూయా. కాబట్టి మనము ఎల్లప్పుడూ మన ముందున్నటువంటి భక్తి పరులు ఎలాంటి ప్రేమను కనపరిచారో చూడండి. ఈరోజు దెయ్యమంట, ఆ గొంగళి పురుగులు, పసర పురుగులు, మిడతలు, ఆ చీడ పురుగులు ఏం చేసినాయంటే సంఘములో దేవుని యొక్క ప్రేమను దొంగిలించినాయి అంట. ఏవేలు గ్రంథంలో ఉంటుంది. అవి మొట్టమొదట ఒక ఫలాన్ని తినేసినాయి అంట. ఏ ఫలం అది? ఆత్మ ఫలాన్ని తినేసినాయి సంఘంలో. ఏ ఫలం అది? ప్రేమ అనే ఫలం. పరిశుద్ధాత్మ ఫలాలేంటి? గలతీయులకు రాసిన పత్రికలో ఉంటుంది కదండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, ఆశానిగ్రహం. వీటన్నిటిని ఒక్కొక్కటి మొత్తం తినేసి ప్రేమ వెళ్ళిపోయింది. అనేకుల మధ్య అక్రమం విస్తరించటం వలన ఈ చివరి దినాల్లో ఏం చల్లారిపోయింది? ప్రేమ చల్లారిపోయి దాని ప్లేస్లో ఈర్ష్య, అసూయ, ద్వేషాలు వచ్చినాయి. డబ్బు గర్వము, బంగారపు గర్వము, ఉద్యోగ గర్వము,
లేకపోతే కలిగి ఉన్నటువంటి బిల్డింగ్ యొక్క గర్వం, కారు చూసుకొని మురిసిపోయేవాళ్ళు కొందరు, అందాన్ని చూసుకొని మురిసిపోయేవాళ్ళు కొందరు, బంగారాన్ని చూసుకొని మురిసిపోయేవాళ్ళు కొందరు, చందనా బ్రదర్స్లో కొన్నటువంటి 25,000 పెట్టి కొన్నటువంటి పట్టు చీరను చూసి మురిసిపోయేవాళ్ళు కొందరు, శాండిల్వుడ్ చెప్పులను చూసి మురిసిపోయేవాళ్ళు కొందరు, వుడ్లాండ్ చూడండి. మరి అలాగే మరి వారు కలిగి ఉన్నటువంటి మరి ఈ రోజు స్టేటస్ సింబల్ అంట ఫోను, సెల్ ఫోన్ బట్టి ఐఫోన్ కొనుక్కొని మరి యాపిల్ ఫోన్ స్టేటస్ సింబల్ గా మరి వాటిని చూసి మురిసిపోయేవాళ్ళు కొందరు, అద్దాలు పగిలిపోయేవాళ్ళు కొందరు. అద్దం గనక మనం నిలబడినప్పుడు గనక అందంగా మనం కనపడలేదంటే అద్దం పగిలిపోయినట్టే. ఎవరు నిలబడినా మనకి మనం అందంగానే ఉంటాం. దేవుడు మనల్ని అలా సృష్టించాడు అనుకోండి, దాని విషయంలోకి నేను వెళ్ళదలుచుకోవాలా. దేవుడు ఎవరికి ఇచ్చింది ఇప్పుడేమి ఎంత అందంగా ఉన్నా అక్కడికి వెళ్ళాల్సింది. ఒకరోజు ఒక ఊళ్ళో ఒక ఆమె చనిపోయిందంట. చనిపోయిన తర్వాత అప్పుడే కొత్తగా పెళ్ళయింది, ఏదో జబ్బు చేసి చచ్చిపోయింది. ఇక అత్తగారు ఏడుస్తూ ఉందంట కోడలను పట్టుకొని, కోడలా ఈ ఏరియా మొత్తంలోనే ఈ గ్రామంలోనే నీ అంత అందగత్తెలేదు, ఎన్నో ఊళ్ళు తిరిగి నిన్ను మరి మా అబ్బాయికి చేసుకున్నాను, నేను ఎంతో బంగారం కొనిపించాను నీకు, నువ్వు అంత అందగత్తివి, నువ్వు అంత జ్ఞానం కలిగిన దానివి, నువ్వు ఎంత మంచిదానివి, నువ్వు చచ్చిపోయావా కోడలా అని ఏడుస్తుందంట. పొద్దున వచ్చారు పాస్టర్ గారు 10ంటికి సమాధి కార్యక్రమం చేయడానికి. సాయంత్రం 4-5 అయింది. ఆమె లెగట్లా సమాధి పెట్టి మీద నుంచి ఏడుస్తానే ఉంది. నా కోడలంత అందగత్తి అసలు ప్రపంచంలో లేదంటుందంట. ఏడ్చి ఏ విధంగా కూడా సమాధి కార్యక్రమం జరగనివ్వట్లా. ఎంతమంది చెప్పినా సరే ఆ ఊరుకోట్లా. పాస్టర్ గారు అన్నారు, సరే ఓ పని చేయండి రా, అందగత్తి అయినటువంటి కోడలు బయట పెట్టేసేయండి, ఏమో లోపల పెట్టేసేయండి రా, ఏమో అందంగా లేదు కాబట్టి లోపల పెట్టేసేయండి, పని అయిపోద్ది. ఇవాళ ఎలా సమాధి కార్యక్రమానికి వచ్చాం కదా, మనం వెనక్కి తిరిగి వెళ్ళొద్దు, కార్యక్రమం చేసి వెళ్ళిపోదాం అన్నాడంట. జీవం దీంట్లోంచి బయటికి వెళ్ళంగానే ఎవరినైనా అక్కడికి తీసుకెళ్ళాలి, 6 అడుగుల్లోనే పెట్టాలి. అందగాడైనా, ఆటగాడైనా, పాటగాడైనా, కేటుగాడైనా, నాటుగాడైనా, శాస్త్రవేత్త అయినా, అది పాట పాడతాడు కదా రాజబాబు గారు, తత్వవేత్త అయినా, ఎవరైనా ఎక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. అది తెలియట్లా మనకి ఈరోజు. అందుకే మనం పంతాలకు పోతున్నాం, సమాధానం లేకుండా చేసుకుంటున్నాం, నెమ్మది లేకుండా చేసుకుంటున్నాం. నాకు తెలిసి మీకు బీపీ షుగర్లు అందుకే వస్తున్నాయి తొందరగా. ఏమొచ్చేస్తున్నాయి? బీపీ షుగర్. ఒక్కసారి మీరు బీపీ మిషన్ పెట్టుకోండి పక్కన, పోటాడినప్పుడు చూసుకోండి బీపీ ఏ స్థాయిలో ఉంటుందో, షుగర్ ఏ స్థాయిలో ఉంటుందో చూసుకోండి, ఒకసారి చూసుకోండి. ఇంకెప్పుడు మీరు మళ్ళీ పోటాడరు, ఎవరిని అరవరు. ఎంత నెమ్మదిగా ఉంటే మన బాడీలో ఉన్నటువంటి ఆ షుగర్ లెవెల్స్, బీపీ లెవెల్స్ అంత చక్కగా ఉంటాయి. కాబట్టి సమాధానముగాను నెమ్మదిగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు సంఘములో ఏం చేసిందంటే దెయ్యము మొట్టమొదటగా ప్రేమ అనేటటువంటి ఫలాన్ని దొంగిలించిందంట. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఇచ్చాడు, కానీ కొత్త నిబంధనలో యేసుక్రీస్తు అంటున్నాడు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించుము, అలాగే మరి మరి నీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో నీ దేవుణ్ణి ప్రేమించుము, అలాగే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము. ఈ 2 ఆజ్ఞలు మాత్రమే యేసు ప్రభువు ఇచ్చాడు. అంటే నీ పొరుగువాడిని నువ్వు ప్రేమిస్తే నీ పొరుగువాని భార్యను ఆశించవు, గొర్రెలను ఆశించవు, దొడ్డిని ఆశించవు, వాళ్ళ స్థలాలు ఆక్రమించవు, లేకపోతే నీ పొరుగువాడిది ఏది కూడా ఆశించవు. నువ్వు చేతనైతే ఎదుటి వారికి మేలు చేస్తావు, అంతేనా? ప్రేమిస్తే. అందుకనే ప్రభు ఏం చేశాడంటే 2 ఆజ్ఞల్లోనే వాటన్నిటిని ఇమిడ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆ దైవికమైనటువంటి ఆ సహోదర ప్రేమను దెయ్యం ఏం చేస్తుందంటే ఆ వధువు వృక్షములో మొట్టమొదటి ఫలమైనటువంటి దానిని, ఆ ప్రేమను సాతానుడు ఎత్తుకెళ్ళిపోతున్నాడంటే ఈరోజు. ఆ ప్రేమ లేకే భార్యాభర్తల మధ్య గొడవలు, ఆ ప్రేమ లేకే బంధువులు స్నేహితుల మధ్య గొడవలు, ఆ ప్రేమ లేకే సంఘాలలో గొడవలు. నేను అంత ఇచ్చాను, నేను ఎంత ఇచ్చాను, నాకు ఆ పీఠం కావాలి, ఈ పీఠం కావాలి. ఎవరికి ఏ పీఠాలు వేసేది దేవుడు, మన క్రియలను బట్టి మనకు ప్రతిఫలం ఇచ్చేది దేవుడు. ప్రతి ఒక్కరికి వారి క్రియల యొక్క ఫలాన్ని తీసుకొని దేవుడు రాబోతున్నాడని నువ్వెన్నడూ మర్చిపోవద్దు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు, ఆ సాతానుడు ఏం చేస్తున్నాడంటే ఆ మొదటి ఫలమును, పరిశుద్ధాత్మ ప్రేమ ఫలాన్ని వాడు దొంగిలించాడంట. ఆమేన్. అయితే ఈరోజు మనము సహోదర ప్రేమను కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంది. ఈ చివరి కాలపు యొక్క వర్తమానము ఏం తీసుకొచ్చిందంటే ప్రేమను తీసుకొచ్చింది. మీకు అర్థం కావట్లా? ఈ వర్తమానం ఏదో పెద్ద నాకు అన్ని మర్మాలు తెలుసు, అన్ని జ్ఞానం తెలుసు, మంచిదే, తెలుసుకోవాలి.
ఇప్పుడు విప్పబడినటువంటి ఆ మర్మమును మనకు తెలియజేయడానికి కదా 7వ దూత వచ్చింది. బైబిల్లో ఉన్న ప్రతీది మనకు ఆటోమేటిక్గా తెలియజేశాడు. అయితే వీటన్నింటినీ తెలుసుకున్న తరువాత కూడా మనం ఏం ధరించాలి? ప్రేమను ధరించాలి. చాలా మంది చెప్తారు వర్తమానములు, పాస్టర్ గారు, లేకపోతే 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు కొనసాగిన సంఘ పెద్దలు, ఏముండదు వాళ్ళల్లో? ప్రేమ ఉండదు, సహోదర ప్రేమ ఉండదు. చూడండి, ఇది లేకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా అది వ్యర్థమే. ఆమేన్. ఇది నీ ఆత్మీయ స్థితిని దిగజారుడులోకి తీసుకొని వెళ్ళిపోతుంది. నీవు నీ సహోదరుడు తన స్థితి నుంచి తప్పిపోయినప్పుడు అతని ఎడల నువ్వు ఓర్పును కలిగి మరలా తిరిగి అతను తన స్థానంలో నిలబెట్టడానికి నువ్వు దైవికమైన ప్రేమను అతనికి చూపించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీవు పరిపూర్ణమైనటువంటి ఆ పునాది విశ్వాసముగా ఉన్నట్లయితే నీవు తలరాయితో అతుకుబడటానికి సహోదర ప్రేమ అవసరమై ఉన్నది నీకు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఒక్కసారి మీరు మన పురాతన అంటే మన పితరుల యొక్క కాలానికి వెళ్ళినట్లయితే అనేక మంది భక్తి పరులు ఆ ప్రేమ చేత మరి దేవుని యొక్క ప్రేమను ప్రకటించడానికి మరి వారి జీవితాలను త్యాగం చేసి అనేక నశించిపోతున్నటువంటి గ్రామాల చుట్టూ తిరిగి అనేక మంది మిషనరీలు ఏం చేశారంటే దేవుని సువార్తను ప్రపంచమంతా వ్యాపింపచేశారు. అది సహోదర ప్రేమ కాలం. ఆమేన్, హల్లెలూయా. ఈ చివరి దినాలలో, ఈ అంత్యకాలమందు దేవుడు నిన్ను పరిశుద్ధాత్మతో అభిషేకించి స్వార్థపు యొక్క ఆత్మను నీ నుండి తీసివేసి ఇప్పుడు పరిశుద్ధాత్మని నీకు అనుగ్రహించినప్పుడు, నీవు పవిత్రంగా ఉండగోరినప్పుడు నీ జీవితంలో నువ్వు కలిగి ఉండవలసినటువంటి ఒకే ఒక్కటి ఏంటో తెలుసా? సహోదర ప్రేమ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు సంఘము ఏమైనదంటే క్రీస్తు శరీరములో అవయవాలు ఉన్నది. ఆమేన్. ఇప్పుడు ఆ అవయవాలన్నీ కూడా ఏమి కలిగి ఉండాలంటే సహోదర ప్రేమను కలిగి ఉండాలి. ఇప్పుడు ఒకదానికి నీ శరీరంలో ఏదైనా ఒక అవయవానికి ఏలుకి దెబ్బతలిగింది అనుకోండి, నీకు జ్వరం వచ్చి శరీరం అంతా బాధపడుతుంది. అలాగే సంఘములో మనమంతా ఐక్యతను కలిగి ఉండాలి. మనమంతా ఒక క్రీస్తు శరీరంలోనిది తింటున్నాము, క్రీస్తు రక్తంలోనిది త్రాగుతున్నాము, ఒక పాత్రలోనే తీసుకుంటున్నాము, ఒక పాత్రలో సేవిస్తున్నాము. మనమంతా ఒక దేవుని యొక్క కుటుంబం అయి ఉన్నాం. మన అందరి మధ్య ఏముండాలంటే ప్రేమ మాత్రమే ఉండాలి. నువ్వు ఈర్ష్యతో దేవుని సన్నిధికి రావటము, అసూయతో దేవుని సన్నిధికి రావటము, బాధతో దేవుని సన్నిధికి రావటం కాదులే కానీ ముఖాలన్నీ కరోనా బాధ అంతా, కరోనా వ్యాక్సిన్ నేనే కనిపెట్టాలి, నేను కనిపెట్టకపోతే ప్రపంచం అంతా పాడైపోతున్నాను, నువ్వే ఇక్కడ ఫీల్ అవ్వాల్సిన పని లేదు. అర్థమవుతుందా? నువ్వు లేకపోతే ప్రపంచం లేదని ఏం ఫీల్ అవద్దు. నువ్వు కేవలము నువ్వు పరిపూర్ణమైనటువంటి దేవుని యొక్క ప్రేమను నువ్వు కలిగి ఉంటే చాలు. ఆమేన్. చూడండి, ఈ రోజు నువ్వు ఆ ప్రేమను కలిగి ఉన్నట్లయితే నువ్వు పరలోక స్థలంలో కూర్చొని ఉంటావు. పరలోకంలో ప్రేమ తప్ప మరొకటి ఉండదు. ఆమేన్. ఆ దీవెనకరమైనటువంటి దేవుని యొక్క బల్ల చుట్టూ రేపు ఆ విందులోనికి మనం వెళ్ళినప్పుడు అక్కడ ప్రేమ చేత మనము అతుకుబడుతూ ఉంటాం. ఆమేన్. ఒక దయగలిగినటువంటి నిజమైన మాధుర్యమైనటువంటి హృదయాన్ని ఆ దయతో క్షమిస్తూ ప్రేమిస్తూ మనం ఉందాం. ఆమేన్. నువ్వు ఎదుటి వ్యక్తి గురించి చెడ్డగా మాట్లాడినట్లయితే, నువ్వు ఒకవేళ ఇప్పటి వరకు మాట్లాడినట్లయితే ఇప్పటి నుండి నీవు అతని గురించి తీయగా మాట్లాడు. అప్పుడు నీ నుండి క్రీస్తు సువార్త బయటికి వెళ్ళుద్ది. అప్పుడు నీ నుండి దైవికమైన ప్రేమ బయటికి వెళ్ళుద్ది. అప్పుడు నేను చూసిన వాళ్ళు ఒకప్పుడు ఏమి ఇలా ఉండేదమ్మా, ఇప్పుడు మారింది. మార్పేది? మార్పు లేనటువంటి క్రైస్తవ జీవితం సున్నా అండి. నా మాట నేను చెప్తున్నా. ఆమేన్. నువ్వు మారకుండా ఉండటం వలన ఏ విధమైన ప్రయోజనం లేదు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఎవ్వరు నీ మీద చెడుగా చెప్పినప్పటికీ లెక్క కాదు, కానీ నీవు మేలు చేయము దానికి ప్రతిగా. ఆ సహోదరుని గురించి నువ్వు చెడుగా ఆలోచించొద్దు. ఆమేన్. చూడండి, ఒకవేళ నువ్వు ఆలోచించినట్లయితే నువ్వు ఒక వేషధారిగా ఉంటావు. అది నీలో తప్పైన అనుభూతితో నింపుతుంది నిన్నది. ఇప్పుడు ఆ తప్పైనటువంటి అనుభూతి నిన్ను నెమ్మది లేకుండా చేస్తుంది. నీవు దేవుని యొక్క దీవెనను పొందకుండా చేస్తుంది. నీకు దేవుని సమర్పించుకోనివ్వకుండా చేస్తుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ నిన్ను చుట్టివేయకుండా, నీ ఒక జయ జీవితాన్ని పొందుకోనివ్వకుండా అది అడ్డుపడుతుంది. అర్థమవుతుందా? చూడండి, ఆ భార్య భర్తను తప్ప అందరినీ క్షమించింది, కానీ ఆమె ప్రార్థనా జీవితంలో దేవుని యొక్క నెమ్మదిని పొందుకోలేకపోయింది, ప్రార్థనకు ప్రతిఫలాన్ని పొందుకోలేకపోతుంది. అలాగే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 13వ అధ్యాయం 1 నుంచి 10 వరకు మనం మెల్లగా చదువుకుంటూ వెళదాం. కొద్ది నిమిషాలు మీరు నోచుకుంటారు అనుకుంటున్నా. ఆమేన్. మొదటి కొరింథీ 13:1-10. మనుషుల భాషలతోనూ దేవదోషుల భాషలతోనూ నేను మాట్లాడినను
ఇప్పుడు మనం సంఘాల్లో దేవదోషుల భాషలతోనూ మనుషుల భాషలతోనూ మాట్లాడుతున్నాం. ఇంట్లో చూస్తున్నారు మనల్ని, మన పిల్లలు చూస్తారు, మనం ప్రార్థించేటప్పుడు మాట్లాడతాం. అలాగే సంఘాల్లో శబక రబక అంటా ఉండి అడావుడి చేస్తూ ఉంటాం. మనం చూస్తున్నారు ఇక్కడ పాటలు పాడతా కూడా భాషలు మాట్లాడతారు. అది ఎందుకు మాట్లాడుతున్నాడో ఎవరికి ప్రయోజనం ఎవరికి తెలియదు అక్కడ. అర్థమవుతుందా? ఇప్పుడు మన భాషలు మాట్లాడుతుంది సంఘం చూస్తుంది, మన కుటుంబం చూస్తుంది, అందరు చూస్తున్నారు. కానీ ఇంట్లో మాత్రం ప్రేమ ఉండదు. ఇప్పుడు ఇవన్నా నిరర్ధకమైపోతాయి అంట. అక్కడ భాషలు నిలిచిపోతాయి. మీకు తెలుసా, భాషలు కొంతకాలం వచ్చాక నిలిచిపోతాయి. కానీ నీవు ప్రేమను కలిగి ఉన్నప్పుడు ఆ ప్రేమ నిరర్ధకము కాదు. చదవండి. ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును మ్రోగేడి కంచు లాంటోడంట. గణగణలాడు తాళమునయ్యుందును. ఆ కంచును గనక కొన్నిసార్లు నువ్వు మోగించావు అనుకో, ఆ శబ్దానికి నీకు ఇరిటేషన్ వస్తుంది అనమాట, కోపం వస్తుంది. ఎదుటి వాళ్ళకి కోపాన్ని తెప్పించే వాళ్ళంగా, ఎదుటి వాళ్ళని ఉద్రేకపరిచే వాళ్ళంగా, ఎదుటి వాళ్ళకి నెమ్మది లేకుండా చేసే వాళ్ళంగా ఉంటావు నువ్వు అని అర్థం. అర్థమవుతుందా? ఇంకా ప్రవచించు కృపావరము కలిగి మర్ములన్నీయు భాషలు కలిగిన, కృపావరం కలిగిన, మర్మాలన్నీ కలిగిన, జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, జ్ఞానమంతా ఎరిగిన వాడిగా ఉండి, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, కొండలను ప్రకటించగలిగా పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను. ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఈ కొండలు అవతల పడిందా? ఒక ఆవగిందంత విశ్వాసం కలిగి ఉంటే ఆ కార్యం జరుగుద్దని చెప్తున్నాడు. అంటే మనలో ఎంత విశ్వాసం ఉంది? ఆవగిందంత కూడా లేదు. ఇంకా ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. ప్రేమ లేని వాడనైతే మ్రోగేడు కంచు లాంటి వాడిని, అంటే ఎదుటి వాళ్ళని ఉద్రేకపరిచే లాంటి వాడిని, ఎదుటి వాళ్ళకి నెమ్మది లేకుండా చేసేవాడిని. ఇంకా పేదల పోషణ కొరకు, పేదల పోషణ కోసం నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరం అప్పగించిన ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ లేకపోతే ప్రయోజనం లేదు. ప్రేమ లేకపోతే వ్యర్థుడు అవుతావు. ప్రేమ లేకపోతే మోగెడు కంచు లాంటి వాడివి. నీ వల్ల ఎవరికి ప్రయోజనం ఉండదు. అటు దేవుడికి ప్రయోజనం ఉండదు, ఇటు సంఘానికి ప్రయోజనం ఉండదు, ఇటు నీ కుటుంబానికి ప్రయోజనం ఉండదు. వ్యర్థుడవు అంట నువ్వు. అంటే ఇప్పుడు మనం కలిగి ఉండవలసిన అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి? ప్రేమ. ఇంకా ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ నీ సోదరుడు నీ ఎడల తప్పు చేసినప్పుడు సహిస్తుంది, దయ చూపించును. ప్రేమ నీ సోదరుడికి నువ్వు నీ ఎడల బాధించినప్పుడు నువ్వు దయ చూపిస్తావు. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. అది ఉప్పొంగదు. అమర్యాదగా నడువదు. స్వప్రయోజనమును విచారించుకొనదు. త్వరగా కోపపడదు. అపకారమును మనసులో ఉంచుకొనదు. ఏంటంట? అపకారం. ఉపకారాన్నే మనసులో ఉంచుకోవట్లే, ఇంకా అపకారం. మేలు చేసిన వాళ్ళకే కృతజ్ఞత లేకుండా ఉంటున్నాం. అపకారం మాత్రం ఉంటుందండి. అపకారం ఉంచుకొని ఎప్పుడు అవకాశం దొరికితే, సందు దొరికితే చూస్తూ ఉంటారన్నమాట. ఒకరోజు కొంతమంది క్రైస్తవులు ఉన్నారు, కొంతమంది యవనస్తులు. ఆ యవనస్తులు క్రైస్తవులు వాళ్ళు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో ఒక వ్యక్తి కొనవుపురితో చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. అంతకుముందు ఆ వ్యక్తి వీరు క్రీస్తుని గురించి చెప్పినప్పుడు వాళ్ళని బాధించాడు, దూషించాడు, అవమానపరిచాడు, అందరి మధ్యలో హేళన చేశాడు, చాలా దూషించి కొట్టడానికి సిద్ధపడ్డాడు. అర్థమవుతుందా? అలాంటి వ్యక్తి వీళ్ళ కళ్ళ ముందే ఇప్పుడు ఆ యొక్క మరణానికి చాలా చేరువలో ఉన్నాడు. చావు బ్రతుకుల మధ్య యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు వీళ్ళందరూ 4-5 వెళ్ళారు స్నేహితులు. వాళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళు నలుగురిలో ఉన్నటువంటి వాళ్ళు, అరే మనకెందుకు లేరా, పోనీ ఉండి, వాడి పాపం ఆడేపోతాడు, మనల్ని అన్నాడుగా, బాగా జరిగింది, తిక్క కుదిరింది, దేవుని పిల్లలంటే అట్టాగే జరుగుద్ది, మనకి ఇదోడు బాగా అలవాటుగా. దేవుడు ఎప్పుడు అలా కోరుకోవట్లేదండి. అసలు దేవుడికి ఆ మనసే లేదండి. దేవుడు నీ ఎడల ఒక ఏడ కీడు చేసినప్పుడు నీవు మరలా ఆ వ్యక్తి కీడు జరగాలని నువ్వు కోరుకోవద్దు. ఒకే ఓటలో నుండి మంచి నీళ్లు చెడ్డ నీళ్ళు రెండూ రావు. అర్థమవుతుందా? దేవుడు ప్రేమై ఉన్నాడు అంతే. ఇప్పుడు ఆయన అంతటి వారినే క్షమిస్తాడు. ఇప్పుడు నీవు కూడా అదే మనసు కలిగి ఉండాలి. ఈ పక్కన నలుగురు అంటున్నారు ఈ సోదరుడితో, వద్దొద్దు ఎలబాకు, పాని మనం వెళ్ళిపోదాం అంటున్నారు. కానీ ఈ సోదరుడు అన్నాడు, లేదు, అతను చనిపోతే ఆ విషయంలో మనం నిలబడాల్సి వస్తుంది. ఇక్కడ ఎవ్వరు లేరు, ఆ చుట్టుపక్కల మనం మాత్రమే ఉన్నాం. అతను హాస్పిటల్కి తీసుకెళ్దాం. దేవుడు మన ఎడల చూపించిన ప్రేమను అతని మీద చూపిద్దాం. తీసుకెళ్ళాడు, హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. రక్తం కారిపోతుంది, ఇతనంతా రక్తం అయిపోయింది. ఆటో మాట్లాడుకొని ఇంకో పక్కన వేరే ఆటో వస్తుంటే తీసుకొని అతని హాస్పిటల్లో జాయిన్ చేసి అతని దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ పోగు చేసి కట్టేసి మరి అతన్ని ఏ విధంగానైనా సేవ్ చేసి అతను ఎవరో తెలియకుండా చెప్పకుండా సైలెంట్కి వెళ్ళిపోయాడు.
ఇప్పుడు ఈ చనిపోయినటువంటి వ్యక్తి అతను మరి ఆ దెబ్బలు తగిలినప్పుడు ఆ కొద్దిగా స్పృహలో ఉన్నప్పుడు ఒక సోదరుని చూశాడు అక్కడ నిలబడినటువంటి 5గురిలో. ఇక ఇతను కోలుకున్న తర్వాత ఆ సోదరుడి దగ్గరికి వచ్చాడు. సోదరుడా, నేను మీకు ఎంతో కీడు చేశాను, నేను ఎంతో మిమ్మల్ని గాయపరిచాను, అవమానపరిచాను, హింసించాను, దూషించాను, కొట్టడానికి వచ్చాను మిమ్మల్ని. అయినప్పటికీ మీరు అక్కడ నా చుట్టూ నిలబడ్డారు. కానీ నన్ను ఒక సోదరుడు తీసుకెళ్ళాడు. ఎవరు? అతను నేను సరిగా గుర్తుపట్టలేకపోయాను. ఆ సోదరునితో నువ్వు ఒక మాట చెప్పు, అతను నీకు తెలుసుంటే నువ్వు అతనితో మాట్లాడు. ఏమని చెప్తావంటే, అతను చూపించిన నా ఎడల చూపించిన ఆ ప్రేమను బట్టి నేను క్రీస్తుని తెలుసుకుంటున్నాను. క్రీస్తు ప్రేమ యొక్క గొప్పతనం నాకు ఈరోజు అర్థమైంది. నేను ప్రభువులో మరి రక్షించబడాలనుకుంటున్నాను. నేను తప్పక క్రీస్తుని రక్షకుడిగా అంగీకరిస్తాను. నేను మార్పు చెందానని అతనికి తెలియజేయి. అతను చేసిన దానికి నేను తప్పకుండా క్రీస్తు యొక్క మరి క్రీస్తు నిజమైన దేవుడు అని తెలుసుకొని ఆయన యొక్క సన్నిధిలోకి నేను వెళ్తాను. నేను చక్కగా ప్రార్థనకు వెళ్తాను. నేను మార్పు చెందుతానని చెప్పాడు అతను. చూసారా, ఒక దైవికమైనటువంటి ప్రేమ. మనం బైబిల్ చదువుతూ ఉంటాం. చాలా మంది బైబిల్ మొత్తం చాలాసార్లు చదివి ఉండొచ్చు నీ జీవిత కాలంలో. అయితే కొద్దిమంది మాత్రమే ప్రపంచవ్యాప్తంగా బైబిల్ చదువుతారు. కానీ నిన్ను మాత్రం అందరూ చదువుతారు. హల్లెలూయా. ఇప్పుడు లోకంలో ఉన్న వాళ్ళు బైబిల్ చదవరు, కానీ నిన్ను చదువుతారు. ఇప్పుడు ఆ దైవికమైనటువంటి ప్రేమ ఈరోజు నీలో ఉండవలసి ఉన్నది. అసలు ఈ వర్తమానమే ప్రేమ వర్తమానం. ఇది ఇప్పుడు వర్తమానం అని చెప్పుకుంటూ ప్రేమను కలిగి ఉండకపోతే పరలోక రాజ్యం వెళ్దాం అనుకుంటున్నావా? తేలిగ్గా దేవుడు ఇచ్చేస్తాడు అనుకుంటున్నావా? చూడండి, ఈరోజు ప్రేమ లేకపోతే వ్యర్థుడు, ప్రేమ లేకపోతే మ్రోగేడు కంచు లాంటి వాడువు, ప్రేమ లేకపోతే నువ్వెందుకు పనికిరాని ప్రయోజనం లేనటువంటి పాత్రవు, నువ్వు పగిలిపోయిన వాడితో సమానం. ఆమేన్. ఇప్పుడు కొన్నిసార్లు క్రైస్తవుడు అవునో కాదో నువ్వు పరీక్షించబడేటటువంటి సమయము, అలాంటి సమయం వస్తుంది. ఒకప్పుడు నిన్ను ప్రేమించని ఎవరినైనా నీ హృదయంలో నువ్వు ప్రేమించాలి. నీకు మేలు చేసిన వాడిని మాత్రమే కాదులే గాని నీ ఎడల కీడు చేసిన వాడిని కూడా నువ్వు ప్రేమించవలసి ఉన్నది. ఆమేన్. ఒక నిజ క్రైస్తవుని యొక్క విధానం ఏంటంటే, నీవు ప్రేమ చేత నీ సహోదరుడి యొక్క తప్పిదాలను కప్పాలి. సంఘంలో నీకు ఏదైనా తెలియగానే అందరికి ప్రచారం చేసేయటం కాదు. మంచి సంగతిని, ఎదుటివారి విశ్వాసంలో బలపడే సంగతిని చెప్పండి. ఎదుటివారి విశ్వాసంలో మరి ఎవరి మధ్యన సమస్యలు వస్తాయి అనుకున్నప్పుడు ఆ విషయాలు మీరు చెప్పొద్దు. ఆమేన్. ఒక క్రైస్తవుని యొక్క వైఖరి ఏమనగా, నశించిపోయి పడిపోయి ఎవరైనా గుంటలో ఉంటే అతన్ని పైకి లేపటమే గాని అతని మీద కొద్దిగా బండను వేసి మళ్ళీ అతన్ని లోపలికి పంపించడం కాదు. ఆమేన్. ఒకవేళ పంపిస్తే ఆ విషయంలో నువ్వు లెక్క చెప్పాలి. కాబట్టి నువ్వు చేతనైతే ఎదుటి వ్యక్తికి సహాయం చేసేటటువంటి మంచి మనసును నువ్వు కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు కుటుంబాల్లో ఉన్నారనుకోండి, చిన్న పిల్లలు, నాకు 4 పిల్లలు ఉన్నారు. మా పిల్లలు ఏం చేస్తారంటే పోటాడుకుంటారు. ఏం చేస్తారు? వాళ్ళు పోటాడుకుంటారు, కొట్టుకుంటారు, 2 గ్రూపులు అయిపోతారు. మా బుడ్డదిను బెండి ఒకటి అయిపోతారు, బెక్కీను బ్రౌని ఒకటి అయిపోతారు. వీళ్ళిద్దరు ఒకటి అనమాట. ఎప్పుడు వీళ్ళిద్దరు సామాన్యంగా వీళ్ళిద్దరికి రావు. వచ్చే గొడవ ఎక్కడంటే మా బుడ్డి దగ్గర వస్తాయి అనమాట. బుజ్జి దగ్గర చూడండి, మా బుడ్డదంతోనే గొడవలు వస్తాయి అనమాట. ఇప్పుడు ఏదైనా గౌక్కున్నా వీళ్ళిద్దరు ఒకటి అయిపోతారు, వీళ్ళిద్దరు విడిపోతారు. కానీ వీరు 4 కలిసి నా కుటుంబమే. వీళ్ళు బయట లేరు. ఎక్కడున్నారు వీళ్ళు? దేవుని కుటుంబమే. వీళ్ళు పోట్లాడుకున్నప్పటికీ మళ్ళీ సాయంత్రానికి వచ్చేసరికి ఏదైనా స్వీట్లు కానీ ఏదైనా తెచ్చారనుకో, మళ్ళీ అందరూ కలిసే తింటారు, అందరూ పంచుకుంటారు. ఇప్పుడు ఏమవుతున్నారు? వీళ్ళు పోట్లాడుకుంటున్నప్పటికీ కూడా వారు ఒకటై ఉన్నారు. వాళ్ళు ఎంత కాదనుకున్నా అన్నా చెల్లెళ్ళే, అక్కా చెల్లెళ్ళే, అక్కా తమ్ముళ్ళే. వారు బయటోళ్ళు కాదు, ఒక ఇంట్లో వాళ్ళే. ఆమేన్. వారు ఇంకను సహోదరులై ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి వీరు విడిగా లేరు, అలాగే మనం విడిగా లేము. మనము దేవుని యొక్క సంఘములో ఆయన యొక్క కుటుంబం అయి ఉన్నాము. కాబట్టి మనము ఒకరినొకరు తప్పక ప్రేమించుకుందాము. మన మాటలన్నీ ప్రేమతో కూడినటువంటి మాటలుగా, ఉప్పు వేసిన నైవేద్యం వలె ఉండవలసి ఉన్నది. మరి అలాగే మనం ఒకరి పట్ల ఒకరు ఎప్పుడు కూడా చెడుగా మాట్లాడవద్దు. ఎవరైనా ఒకవేళ తప్పు చేసినట్లయితే అతన్ని క్షమించండి, అతని కోసం ప్రార్థించండి. అంతేగాని ఎప్పుడు చెడ్డగా మాట్లాడొద్దు. ఓ దైవభక్తితో మనం జీవించండి. దేవుని కుమార్తెల వలె జీవించండి, దేవుని కుమారుల వలె జీవించండి. తీయగా, దయగా, దీనంగా మాట్లాడండి.
ఆమేన్. నీ మనసులో నీ ఆలోచనలో ఎప్పుడు చెడును రానివ్వకండి. నిజ క్రైస్తవులుగా జీవించండి. ఒకవేళ నీ ఏదైనా సరే ఒక తెగులు వచ్చింది అనుకోండి ఒక చెట్టుకి, ఆ తెగులు దగ్గర కనుక మనం కత్తిరించకపోతే ఏమైందంటే చెట్టు అంతా కూడా తెగులు పాగిపోతుంది. ఇప్పుడు నిజమైన ద్రాక్షావళితో నువ్వు అంటగట్టబడి ఉన్నప్పుడు ఇలాంటి చెడు నీకు ఏదైనా వచ్చినప్పుడు దాన్ని కత్తిరించి వేసేయండి మీరు. ఆమేన్, హల్లెలూయా. అది నీ ద్వారము తట్టినట్లయితే దాన్ని మీరు లోపలికి రానివ్వద్దు, దాన్ని తీసేయండి. మీరు ఏం చేస్తారంటే యేసుక్రీస్తు యొక్క రక్తపు గుర్తును దానికి చూపించండి. ఆ గుర్తులో మీకు జయం ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. మీరు తప్పక ఒకరినొకరు ప్రేమించాలి. విశ్వాసులు తమను తాము లోకంలో నుండి వేరు చేసుకొని క్రీస్తులో ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. మనం అందరము కూడా ఈ చివరి దినాల్లో జీవిస్తున్నాము. వాదించుకునే సమయం కాదు ఇది, గొడవలు పెట్టుకునే సమయం కాదు ఇది. ఐక్యతను కలిగి ఉండే సమయము, ఏక మనసు కలిగి ఉండే సమయము, ప్రేమించేటటువంటి సమయము, ఒకరినొకరు గౌరవించే సమయము. మనకంటే ఎదుటి వారిని ఎక్కువగా ప్రేమించుకోవాలి, గౌరవించుకోవాలి, ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వాలి. నీకంటే ఎదుట సహోదరి, ఆమెలో దైవత్వాన్ని బట్టి మాత్రమే నువ్వు ప్రేమించాలి సంఘములో. ఇక మిగతా ఏవి లోకంలో ఉన్నటువంటి వాటన్నిటిని బట్టి నువ్వు ప్రేమించేటటువంటి ఆ ప్రేమ నిజమైన ప్రేమ కాదు. ఆమేన్. ఓ పురుషులారా మీ భార్యలను ప్రేమించండి. ఓ భార్యలుగా ఉన్నటువంటి మీరు మీ భర్తలను ప్రేమించండి. సంఘములో ఒకరికొకరు ఐక్యత, ప్రేమ, సమాధానంతో వర్ధిల్లండి. మీ గృహాలను గౌరవించుకోండి, మీ కుటుంబాలను కట్టుకోండి. మీ గృహాలలోనికి సమాధానంతో నింపండి, శాంతితో నింపండి, దైవికమైన ప్రేమతో నింపండి, ప్రార్థనాత్మతో నింపండి. మీరు లోకం నుంచి పూర్తిగా వేరై ప్రతి దినము మీ కుటుంబంలో ఒక బలిపీఠాన్ని కట్టుకోండి. మీరు దేవునికి నమ్మకమైన విశ్వాసులుగా జీవించండి. నిజమైన వర్తమానాన్ని మిమ్మల్ని చదువుతున్నటువంటి వారికి అర్థమయ్యేటట్లుగా మీరు దైవికమైన ప్రేమ చేత నింపబడండి. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు అన్నాడు, మీరు ఒకరినొకరు ప్రేమించుకోవటం చూసినప్పుడు మీరు నా శిష్యులని అనుకుంటారు. ఈ రోజు ఈ చివరి కాలంలో మీరు ఒకరినొకరు ప్రేమించుకోవటం చూస్తున్నప్పుడు నిజమైన దైవికమైన వధువు సంఘమురా ఇది అనుకుంటారు ప్రజలు. వాళ్ళు మీలో నుండి చూడాల్సింది ప్రేమను మాత్రమే, ఇక దేన్ని మీరు పంచొద్దు. ఆమేన్. దేన్ని చూడాలి వారు? ప్రేమను మాత్రమే. ఇప్పుడు దేవుడు కూడా అదే, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన మీ గురించి ఆలోచిస్తున్నాడు, ఆయన మిమ్మల్ని తన వద్దకు చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అలాగే అల్పులైనటువంటి ఈ సహోదరుల్లో మీరు ఎవరికైనా ఏదైనా చేయగలిగితే అది నాకు చేసినట్లే అని చెప్తున్నాడు యేసు ప్రభు. ఆ తీర్పు యొక్క సింహాసనం, ఆ ధవల సింహాసనం యొక్క తీర్పు దగ్గరికి వచ్చినప్పుడు మీరు, నేను ఆహారం కొనినప్పుడు ఆకలి కలిగి ఉన్నప్పుడు అన్నం పెట్టారు, దప్పి కలిగి ఉన్నప్పుడు దాహం ఇచ్చారు, చెరసాలలో ఉన్నప్పుడు పరామర్శించడానికి వచ్చారు, వ్యాధి కలిగి ఉన్నప్పుడు సహాయం చేశారని చెప్తున్నాడు. ఎవరికి చేశాం మనం? మరొక సహోదరునికి చేసిందే దేవుని దృష్టిలో రేపు లెక్కలోకి వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని నువ్వు ప్రేమించాలనుకుంటే, దేవుని నువ్వు గౌరవించాలనుకుంటే నీ పక్కనున్న తోటి సహోదరిని గౌరవించు, నీ పక్కనున్న తోటి సోదరుని గౌరవించు, నీ పాస్టర్ని ప్రేమించు, నీ చుట్టుపక్కల వారిని ప్రేమించు, నీ బంధువుల్ని ప్రేమించు, నీ దైవికమైనటువంటి ప్రేమను వారికి చూపించు. అప్పుడు దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎన్నడైనా ఒక స్థానానికి వచ్చినప్పుడు దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు పని చేస్తున్నటువంటి ఏ సహోదరుడైనా సహోదరి అయినా, మరి ఈరోజు ఒకవేళ వెనుకకు జారిపోయాను అనేటటువంటి భావించినట్లయితే నీవు వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించి క్రైస్తవునిగా జీవించుటకు ఒక మాదిరిని నువ్వు చూపించి, ఆ ప్రేమను చూపించి, ఆ సహోదరుని యందు మరి నీ ఎడల ఏమైనా పగను కలిగి ఉంటే వాటన్నిటి విషయంలో సరి చేసుకొని ఆ వ్యక్తిని మరలా దేవుని సన్నిధికి తెచ్చేదిగా ఉండాలి నీ ప్రేమ. ఆమేన్. ఈరోజు అందరికీ చక్కగా వర్తమానం అర్థమైంది అనుకుంటున్నారు, వర్తమానం ప్రకారం మీరు అందరూ జీవిస్తారనుకుంటున్నారు. ఈ దినమే మిమ్మల్ని మీరు మరి దేవునికి అర్పించుకుంటారనుకుంటున్నారు. దైవికమైనటువంటి ప్రేమ నుండి నువ్వు వేరు చేయబడినప్పుడు నువ్వెంత మాత్రము నీ సహోదరుని యొక్క తప్పిదాన్ని మర్చిపోలేవు. ఏం మర్చిపోలేవు? నువ్వు వారి తప్పిదాలను మర్చిపోలేవు, వాటిని అలా గుర్తుంచుకుంటూ ఉంటావు. నువ్వు తప్పక దైవికమైన ప్రేమతో నింపబడి ఉంటే దాన్ని ఏం చేస్తావు? దులిపేస్తావు. ఏం చేస్తావు? దులిపేస్తావు. దులిపి వాటన్నిటి నుంచి విడిపించబడి నిజమైన దైవిక ప్రేమతో నువ్వు నింపబడతావు. ఒకవేళ నువ్వు వారిని క్షమించలేకపోయినా, ప్రేమించలేకపోయినా, వారిని దూషిస్తున్నా, అవమానపరుస్తున్నా, మూతులు ఇరుస్తున్నా, ముక్కులు ఇరుస్తున్నా, తెలుసుగా మీరు తిప్పుతా ఉంటారుగా మూతులు. వాళ్ళు ఎవరైనా ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు అసలు నొసలతో ఎక్కిరిస్తూ ఉంటారు కదా. ఇవన్నీ ఉండవు రేపొద్దున అక్కడ. వీటన్నిటిని దేవుడు చూస్తున్నాడనే సంగతి మర్చిపోవద్దు. మీరు గదిలోకి వెళ్ళి తలుపు తీసుకెళ్ళి మీరు ఎదుటి ఒక సహోదరు గురించి గుసగుసలు మాట్లాడుకున్నప్పుడు దేవుడు ఏనడా?
మీరు గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నప్పుడు ప్రార్థించినప్పుడు వినేటటువంటి దేవుడు మీరు గదిలోకి వెళ్ళి తలుపేసుకొని పక్కన గురించి మాట్లాడుకుంటుంటే వినడా? మీ సేవకుల గురించి మాట్లాడుకుంటే వినడా? పెద్దగా వినపడితే పరలోకంలో బిగ్గరగా నువ్వు మనసులో అనుకునే పెద్దగా వినపడినప్పుడు మీరు ఆ సహోదరి యొక్క చెడ్డ కార్యాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వినపడవా? చూసినోడు కన్నా మాట్లాడుకున్నోడు తప్పు ఎక్కువ అంట, చేసినోడు కన్నా. ఇప్పుడు దొంగతనమో వ్యభిచారమో అది చేశారనుకోండి, వాళ్ళు చేసిన వాళ్ళకన్నా కూడా వాళ్ళు అట చేశారు ఇట చేశారని నువ్వు వర్ణిస్తూ ఉంటావు. చూసావా? మీరిద్దరే తప్పు చేస్తున్నట్టు బైబిల్ అలా చెప్తుందండి. ఆమేన్. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మీరు నిజంగా ప్రభు అయిన యేసును నువ్వు నిజంగా ప్రేమిస్తే నీ సోదరుడు కానీ నీ సహోదరి కానీ ఏదైనా పొరపాటు చేసినప్పుడు నీవు తప్పక క్రీస్తు ప్రేమను కలిగి ఆయన ఎలా పలికాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించని పలికినట్లుగానే నువ్వు పలకాలి. అది దైవికమైన ప్రేమ. ఈ రోజు చివరికాల వర్తమానం అంటే అది తప్పు ఇది తప్పు అంటారు. చివరికాలపు యొక్క వర్తమానం యొక్క నిజము యొక్క అర్థం అది ఏంటది? ప్రేమ. ఈ ప్రేమ లేకుండా నువ్వు ఎంత గొప్ప సంగతులతో ఉన్నా సరే అవన్నీ వ్యర్థం. సంగతులన్నీ కలిగి ఉండాలి. అవి క్రీస్తు యొక్క స్వారూప్యాన్ని నీకు ఇవ్వాలి. నువ్వు వింటున్నటువంటి బోధ, నువ్వు ప్రతిరోజు నీకు ఒక మర్మాన్ని దేవుడు విప్పుతూ ఉన్నప్పుడల్లా నీలో విశ్వాసం కలగాలి, క్రీస్తు స్వరూపం ఏర్పాటు అవ్వాలి. నువ్వు తలరాయి ప్రత్యక్షతో అతుకుబడే సమయానికల్లా నువ్వు ఎలా ఉండాలంటే క్రీస్తు వలె మారిపోవాలి. ఇప్పుడు ఈ భూమి మీద ఆయన డైరెక్ట్ గా వచ్చి ఎవరితో మాట్లాడడం, ఆయన డైరెక్ట్ గా వచ్చి ప్రజలతో కనపడట్లేదు. నీ నుండే ప్రజలు నేర్చుకుంటారు, నీ నుండే ప్రజలు చూస్తారు యేసుని. నీ మాటల ద్వారానే ప్రజలు యేసు మాటలు వింటారు, నీ ప్రవర్తన ద్వారానే యేసుని చూడగలుగుతారు. ఎప్పుడైనా గుర్తించావా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి, మరి వీటిని తర్వాత మరొక భాగంలో చూడొచ్చు. ఆమేన్. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. హల్లెలూయా. లేచి నిలబడదాం. ప్రార్థన అయ్యాక ఎవ్వరు మౌనంగా ఉండొద్దు, మూగిమొద్దుల్లాగా ఉండొద్దు, మాటలు రానివాళ్ళలాగా. నోరు తెరవండి, పెదాలు తెరవండి, స్వరాలు తెరవండి. బయట కేకలేస్తే చెవుల్లోంచి చిల్లులు పడి బ్లడ్ పడతా ఉంటది వాళ్ళ కేకలకి. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి వచ్చేటప్పుడు మాత్రము ఫెవికాలు వేసినట్లుగా ఏనుగులు లాగినా రాకుండా అతికించినట్టుగా అతికించుకుంటారు. నోరు తెరవాలి అందరూ. ఎలాంటి స్థితిని నువ్వు కలిగి ఉన్నావు? నిజంగా దైవికమైన ప్రేమను కలిగి ఉన్నావా? నీ లోకము నీలో దేవుని ప్రేమను చూడగలుగుతున్నదా? ఒకవేళ నువ్వు ప్రేమించే మనసు లేకపోతే మ్రోగేడి కంచు లాంటి వాడవు. నువ్వు ఆ ప్రేమను కలిగి ఉండకపోతే నీ సహోదరుని క్షమించేటటువంటి ప్రేమ. నీకు మేలు చేసిన వారికే నువ్వు మేలు చేస్తే ప్రయోజనం లేదులే గాని నీకు మేలు చేయలేని వారికి కూడా సహితం నువ్వు ప్రేమించాలి. నీ భర్తను నువ్వు ప్రేమించగలుగుతున్నావా? నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించగలుగుతున్నావా? నీ సంఘమును నువ్వు ప్రేమించగలుగుతున్నావా? నీ పాస్టర్ను నువ్వు ప్రేమించగలుగుతున్నావా? ఆ చిన్న కుటుంబాన్ని గౌరవించగలుగుతున్నావా? నీ తోటి సోదరుని సహోదరిని నీకంటే ఎక్కువగా నువ్వు గౌరవించగలుగుతున్నావా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. మీ కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య సంబంధం ఎలా ఉన్నది? ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉంటున్నారు? సంఘములో తోటి సోదరుని ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉంటున్నావు? ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉంటున్నారు? ఒకసారి చూసుకోండి. మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. నిజంగా ఇక్కడి నుంచి మీరు వెళ్ళేటప్పుడు పరిపూర్ణమైన దైవికమైనటువంటి ప్రేమతో మీరు నింపబడాలి, దైవికమైన ఆత్మతో మీరు నింపబడాలి. హల్లెలూయా. ప్రతి చెడును విడిచిపెట్టండి సోదరుడా సహోదరి. మీరందరూ దేవుని రాజ్యంలో ఉండాలని నా చిరకాల కోరిక. ఈరోజు ఈ సంఘం అందుకు ఏర్పాటు చేయబడింది. ఎవరు నశించిపోవటము దేవునికి ఎలాగ ఇష్టం లేదో మరి మీ సేవకునిగా నాకు కూడా ఇష్టం లేదు. ఆయన పిలిచినటువంటి పిలుపుని బట్టి మీరందరూ కూడా దైవికమైన ప్రేమతో నింపబడండి. శత్రువుని సహితము ప్రేమించగలిగినటువంటి ఆ ప్రేమను ఆయన చూపగలిగినప్పుడు నిజంగా మరి మీరు కనీసం మీ తోటి సోదరుని కూడా మీరు ప్రేమించలేకపోతే, తోటి సహోదరిని కూడా ప్రేమించకపోతే, ఒకే తల్లి గర్భములో నుండి వచ్చినటువంటి మిమ్మల్నే మీరు క్షమించుకోలేకపోతే దేవుని ప్రేమ మీలో ఎలా ఉంటుంది? నేను మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాను, మీ మీద నాకు ఎలాంటి ఈర్ష్య లేదు, ఎలాంటి అసూయ లేదు. ఆ దైవికమైనటువంటి ప్రేమ నాలో ఉంది కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ ప్రేమించడానికి ఇష్టపడుతున్నాను. మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోండి. ఏదో ప్రార్థనకు చెల్లిపోవటం కాదులే కానీ ప్రతి సహోదరులను పలకరించి వందనాలు చెప్పి, ఇంకా బైబిల్లో ఆయనైతే పౌలు అన్నాడు, మీరు ఒకరికొకరు మెడ మీద ముద్దు పెట్టుకొని సహోదరులకు వందనాలు చెప్పమని చెప్తున్నాడు ఆయన.
ఇప్పుడు కరోనా వల్ల అది చేయొద్దులే కానీ కనీసం వందనాలు చెప్పుకొని మీ ప్రేమను వ్యక్తపరచండి. ఒకరి కష్ట సుఖాల్లో ఒకరు పాలు పొందండి. ఒకరికొకరు ప్రార్థించండి. ఓ దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని కోరుకోండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో సోదరుడు ఇస్సాకు ప్రార్థిస్తాడు. దయచేసి మనమంతా ఏకీభవిద్దాం. ప్రతి ఒక్కరం కూడా దైవికమైన ఆత్మతోను, దైవికమైన ప్రేమతోను, దైవికమైన ప్రశాంతతతోను, దైవికమైన సమాధానముతోను, దైవికమైనటువంటి ఆత్మ ఫలములతోను శాంతి, సమాధానము, నెమ్మది, దీవెన, ఆశీర్వాదముతో మనము నింపబడి ముందుకు నడిపించబడదాం. కేవలము దైవికమైన ప్రేమ తప్ప మన మధ్యలో ఏది ఉండకూడదు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, కృపలో ఐశ్వర్యవంతుడా, మహోన్నతుడా, ప్రభు అయిన దేవా, ఈ సాయంకాల సమయంలో ప్రభువా నీవు మాతో మాట్లాడినందుకు నీ కృతజ్ఞతలు ప్రభువా. నీ దాసుని మరుగు చేసుకుని ప్రభువా నీవు మాతో మాట్లాడినందుకు నీ కృతజ్ఞతలు ప్రభువా. మంచివాడు ఒక్కడు లేడు, నీతిమంతుడు ఒక్కడు లేడని యెహోవా సెలవిచ్చుచూ ఉండగా ప్రభువా, అటువంటి దినములలో ప్రభువా దావీదు నా హృదయానుసారుడని నీవు గుర్తించగలిగావు ప్రభువా. ఓ దావీదు ఎప్పుడు ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధన చేశాడు ప్రభువా. అతను ఒంటరిగా ప్రభువా అరణ్య మార్గంలో సంచరించుచు ప్రభువా ఓ తన తండ్రి చేత తృణీకరించబడి, తన సోదరుల చేత అవమానపరచబడి ప్రభువా ఏ ఒక్కరూ అతను నమ్మనటువంటి స్థితిలో అతను ఉండగా ప్రభువా అతను ఆకాశం వైపు గమనించుచు నీ సృష్టిని గమనించుచు ప్రభువా అందులో కూడా నేను చూడగలిగిన గొప్ప వ్యక్తి ప్రభువా. ఓ ప్రభువా, అటువంటి నేత్రాలను మాకు దయచేయండి ప్రభువా. ఈ దుష్ట యుగ దేవత ప్రభువా అవిధేయులైన వారి మనోనేత్రములను మూసివేసి ప్రభువా నీ సువార్తను గుర్తించలేనటువంటి ప్రజల మధ్యలో మమ్మల్ని ఉంచగా ప్రభువా, ప్రేమ లేని వారుగాను ప్రభువా, జనులు స్వార్థ ప్రియులుగాను ప్రభువా నాయన ఓ వారు పైకి భక్తి గల వారి వలె ఉండి ప్రభువా దేవుని శక్తిని ఆశ్రయించిన వారై ఉన్నారు ప్రభువా. అయితే ప్రభువా మమ్మల్ని అయితే ప్రభువా ఆ మంచి సమరయునిలా మమ్మల్ని మార్చినందుకు ప్రభువా నీ పూటకోళవా నీ ఇంటి వద్ద ప్రభువా మమ్మల్ని విడిచి ప్రభువా నీవే ప్రభువా నీ వాక్యమునిచ్చి మమ్మల్ని పోషించుచున్న దేవా ప్రభువా, సర్వోన్నతుడా ప్రభువా, పెంట కుప్పల పైన తిరగవలసిన మమ్మల్ని వేరు చేసి ప్రభువా నీ వాక్యంతో మమ్మల్ని వేరు చేసి ప్రభువా నీ వాక్యమును బండపైన మమ్మల్ని స్థిరపరిచి ప్రభువా ప్రేమతో ఆ దైవికమైన ప్రేమతో మమ్మల్ని నింపుచున్నావు ప్రభువా. ఓ ఆ సువార్త చేసిన తరువాత స్టెఫెన్ అంటున్నాడు, ఆ రాళ్లతో కొట్టబడుచున్న స్టెఫెను ప్రభువా వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని మన్నించమని అతను ప్రార్థించున్నాడు ప్రభువా. ఓ ఆ స్టెఫెన్ వంటి ఆత్మను మా పైకి రానివ్వండి ప్రభువా. నీ దైవికమైన ప్రేమతో మమ్మల్ని నింపండి ప్రభువా. క్రీస్తు ప్రభువా ఉమ్మివేయబడి అతను మౌనముగా ఉన్నాడు ప్రభువా. క్రీస్తు ప్రభువా కొరడాలతో చీల్చబడి అతను మౌనముగా ఉన్నాడు ప్రభువా. ఈ దినాన క్రీస్తు ప్రేమతో మమ్మల్ని నింపండి ప్రభువా. ఓ మేమెంత మాత్రం అర్హులము కాదు ప్రభువా. ఏ అర్హత లేని మమ్మల్ని ప్రేమించిన వాడు ప్రభువా, నిస్సహాయ స్థితిలో ఉన్న మమ్మల్ని ప్రేమించావు ప్రభువా. నీ ప్రేమను ఉత్పత్తి చేయవారిగా మమ్మల్ని ఉంచండి ప్రభువా. విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి మాకు దయచేయండి ప్రభువా. ఆ సహోదర ప్రేమను మాకు దయచేయండి ప్రభువా. ప్రభువా మతభక్తి కలిగిన వారి వలె కాదులే కానీ ప్రభువా క్రీస్తుని కనపరిచే జీవితం మాకు దయచేయండి ప్రభువా. క్రీస్తు యొక్క జీవపు శక్తిని ఉత్పత్తి చేయు జీవపు శక్తిని మాలో ఉంచండి ప్రభువా. నీ దత్తపుత్ర ఆత్మతో మమ్మల్ని స్వీకరించండి ప్రభువా. నీ కుమారుని ఆత్మతో మమ్మల్ని స్వీకరించండి ప్రభువా. ఓ పరిశుద్ధాత్మ కార్యముల మధ్యలో మేము ఆగిపోవుట కాదులే కానీ ప్రభువా మేము ఆ దైవికమైన ప్రేమ యొద్దకు చేరుకున్నట్టు కృప దయచేయండి అయ్యా ప్రభువా. మేము ఇంకా ఓడిపోయేవారిగానే వెనుకకు జారిపోయేవారిగానే ఉన్నామేమో ప్రభువా. అయితే నీ కుమారుని ఆత్మ ఎప్పుడు జయించేదై ఉన్నది ప్రభువా. శత్రువు గవిని స్వాధీనపరుచుకునేదై ఉన్నది ప్రభువా. యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడుగా ఉన్నది ప్రభువా. నీ దత్తపుత్ర ఆత్మతో నీ మమ్మల్ని స్వీకరించండి ప్రభువా. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి ప్రభువా. ప్రభువా నీతీకరణ శుద్ధీకరణ దగ్గర ఆగిపోవటం కాదులే కానీ ప్రభువా పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మం మాకు దయచేయండి ప్రభువా. కేకలేయచ్చు ప్రభువా నిన్ను స్తుతించే వారిగా మమ్మల్ని ఉంచండి ప్రభువా. ఈ సాతాను ఏదేను మధ్యలో ప్రభువా, కపటమైన గుంటనక్కల మధ్యలో ప్రభువా మేమైతే యుక్తి కలిగిన పావురములుగా ఉండుట కృప చూపండి ప్రభువా.
దేవా నీవుగా మాలో నివసించండి ప్రభువా. లోకం మమ్మలను నీ వలె గుర్తించినట్లుగా ప్రభువా రూపాంతరపరచండి ప్రభువా. ప్రభువా ఇక నువ్వు జీవించినది నేను కాదులే కానీ క్రీస్తు యేసు జీవించున్నాడు అన్న రీతిలో ప్రభువా రూపాంతరపు అనుభవం మాకు దయచేయండి ప్రభువా. నా మట్టుకైతే బ్రతుకుడ క్రీస్తే చావైతే లాభమని పౌలు తీర్మానించుకున్నట్లుగానే ప్రభువా ఈ సాయంకాల సమయంలో మేము తీర్మానం చేసుకోవడానికి కృప చూపండి ప్రభువా. గర్జించు సింహం వలె వాడు ప్రభువా పొంచి ఉండగా ప్రభువా నీ పిల్లలను నీ గొర్రెలను ప్రధాన కాపరిగా నువ్వు సంరక్షించండి ప్రభువా. ప్రభువా నువ్వు మాకు ముందు నడవండి ప్రభువా. యెహోషువ వలె మమ్మల్ని ఉంచండి ప్రభువా. నీ పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి లేఖనాన్ని స్వతంత్రించుకునే వారిగా మమ్మల్ని ఉంచండి ప్రభువా. ఆ దైవికమైన ప్రేమను, ఆ సహోదర ప్రేమను మాకు దయచేయండి. ఏక మనస్సు ఏక హృదయం మాకు దయచేయండి ప్రభువా. మండుచు ప్రకాశించే వారిగా మమ్మల్ని ఉంచండి ప్రభువా. ప్రభువా నీ అగ్ని స్తంభం మాలో ఉంచండి ప్రభువా. మమ్మల్ని వెంబడించండి ప్రభువా. ప్రభువా మాలోకి రండి ప్రభువా. నువ్వు మాలో నివసించినట్లయితే ప్రభువా మాలో ఇక లోకం ఉండదు ప్రభువా. ఎవరిలోనైనా లోకం ఉన్న ఎడల వానిలో క్రీస్తు నివసించలేడని నువ్వు చెప్పుచున్నావు ప్రభువా. ప్రభువా మాలోకి మీరు రండి ప్రభువా. మా రెండు చేతులు ఎత్తి ప్రభువా మా హృదయం అంతటితో ప్రభువా నేల మట్టుకు దావీదు తగ్గించుకున్నట్లుగా ప్రభువా సాష్టాంగపడి ప్రభువా మా శిరస్సును నీ ఎదుట వంచి నేను అడుగుచున్నాం ప్రభువా. నీ దైవత్వం యొక్క నింపుదలను మాకు దయచేయండి ప్రభువా. పరిశుద్ధాత్మ యొక్క నింపుదలను మాకు దయచేయండి ప్రభువా. ప్రభువా మేము ఇంకా ఓడిపోయే వారిగానే ఉన్నాం ప్రభువా. మేము ఇంకా వెనుకకు జారిపోయే వారిగానే ఉన్నాం ప్రభువా. ఆ నింపుదల మాకు కావాలి ప్రభువా. ఆ పరిశుద్ధాత్మ మాకు కావాలి ప్రభువా. ఓ సాతాను యొద్ద నుంచి మా నెమ్మదిని స్వాధీనపరచుకోవడానికి, శత్రువు గవిని స్వాధీనపరచుకోవడానికి అబ్రహాము యొక్క రాజ సంతానంగా మమ్మల్ని ఉంచండి ప్రభువా. నీ ఆత్మను మా మధ్యన కదలనివ్వండి ప్రభువా. క్రీస్తు వారి యొద్దకు వచ్చిన వారు గుర్తించలేని గుడ్డిదైపోయింది ప్రభువా. లవోదికయ ఈ దుష్ట యుగపు దేవత వారి నేత్రాలు మూసివేయుచున్నది ప్రభువా. అటువంటి వారిగా మమ్మల్ని ఉంచొద్దు ప్రభువా. ప్రభువా నిన్ను చూచే నేత్రాలు మాకు దయచేయండి ప్రభువా. నీ సువార్త ప్రకాశం మా పైన ప్రకాశించనివ్వండి ప్రభువా. మా హృదయాలు తెరిచి ప్రభువా నా హృదయమును నూతన పరచమని దావీదు అడిగినట్లుగా ప్రభువా. ప్రభువా అతను కొట్టబడ్డాడు, నెట్టబడ్డాడు, అవమానంలో సంచరించాడు ప్రభువా. దీనమైన గొర్రెగా అతను నడిచాడు ప్రభువా. అరణ్య మార్గములో అతను పాడుకొనుచు నిన్ను కీర్తించాడు ప్రభువా. యెహోవాయే నా కాపరి, పచ్చిగల చోట్ల నన్ను ఆయన పరుణ చేస్తాడని, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపిస్తాడని, గాఢాంధకార లోయల్లో నేను సంచరించిన ఏ అపాయము నాకు సంభవింపదని. ప్రభువా నేనెంత మాత్రము నీ కృపకు పాత్రుడను కాను. నేనెంత మాత్రము నీ కృపకు పాత్రుడను కాను. అయినా నీవు చూపిన కృపకై, అయినా నీవు చూపిన కృపకై నే ధన్యుడనైతిని యేసయ్యా. నే ధన్యుడనైతిని యేసయ్యా. నే ధన్యుడనైతిని యేసయ్యా. ఏ అర్హత లేదు ప్రభువా నాకు. ఓ ప్రభువా ఏ అర్హత లేదు ప్రభువా. తృణీకరించబడిన వాడిని ప్రభువా. పెంట కుప్పల పైన నివసించవలసిన వాడిని ప్రభువా. ప్రయోజనం లేని వాడనై ఉండగా, ప్రయోజనం లేని వాడనై ఉండగా, ఆశ్చర్యమైన నీ కృపయే నన్ను సరిచేసెనే. ఆశ్చర్యమైన నీ కృపయే నన్ను సరిచేసెనే. ప్రభువా నీ కృపయే మమ్మలను సరిచేయనదైనది ప్రభువా. అద్భుతమైన నీ కృప ప్రభువా. ఆశ్చర్యమైన నీ స్వరము, నీ ప్రేమ, మాధుర్యమైనటువంటి నీ కృప ప్రభువా. ప్రభువా మంచి సమరయునిలా ప్రభువా నీవు మమ్మల్ని ఆదరించావు ప్రభువా. నూనెతో మా తలను అంటిన వాడు నీవే ప్రభువా. లోకంలో ఉన్నవాడి కంటే మాలో ఉన్నవాడు గొప్పవాడు ప్రభువా.
ప్రభువా శత్రువు గవనిని స్వాధీనపరుచుకునే రాజ సంతానంగా మమ్మల్ని ఉంచండి ప్రభువా. ప్రభువా విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ, ఆ దైవికమైన ప్రేమను మాలోనికి రానివ్వండి ప్రభువా. మా మధ్యన నీవు ఆత్మగా సంచరించనివ్వండి ప్రభువా. నీ అభిషేకముతో నింపండి ప్రభువా. నీ షేకిన మహిమలో దాచిపెట్టండి ప్రభువా. ప్రభువా మమ్మల్ని నీ రెక్కల చాటున మదుగు చేయండి ప్రభువా. ఒక దీనమైన గొర్రెగా మా తలను వంచుకొని నీ పాదముద్రలో మా పాదములను పెట్టుచు, మా సిలువను మోసుకొనుచు, నీ కాడిని మోయచ్చు ప్రభువా. నీ గొర్రెగా నిన్ను వెంబడించే వారిగా మమ్మల్ని ఉంచండి ప్రభువా. ప్రధాన కాపరిగా మాకు ముందు నడవండి ప్రభువా. యెహోషువకు తోడైన దేవుడవు ప్రభువా, మోషేకు తోడైన దేవుడవు ప్రభువా. వారంతా క్రీస్తును కనపరిచారు ప్రభువా. క్రీస్తును ఉత్పత్తి చేయలేని మా బ్రతుకులు వ్యర్థమైనాయి ప్రభువా. ప్రభువా ప్రేమ లేని మేము వ్యక్తులం ప్రభువా. ప్రభువా ఈ సాతాను ఏదేనులో ప్రభువా నీ దైవికమైన ఏదేను కనపరిచే వారిగా మమ్మల్ని ఉంచండి ప్రభువా. యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడుగా మమ్మల్ని ఉంచండి ప్రభువా. ప్రభువా మాలోకి రండి ప్రభువా. క్రీస్తు అనే కొయ్యకు మమ్మల్ని అంటు కట్టండి ప్రభువా. ప్రభువా మాలోని ప్రతి లూజును తొలగించి వేయండి ప్రభువా. ప్రభువా టపటపలాడే రేకువలే మేము లేం ప్రభువా. ప్రభువా క్రీస్తు అనే కొయ్యకు మమ్మల్ని అంటు కట్టండి ప్రభువా. ఓ దేవా ప్రభువా వాక్యంలో లంగరు వేయండి ప్రభువా. కథలని స్థిరమైన పునాదితో మమ్మల్ని స్థిరపరచండి ప్రభువా. ప్రభువా నీ మందను కాచేవాడవు నీవే ప్రభువా. ప్రభువా నేల మట్టుకుని ఎదుట సాష్టాంగ పడుచున్నాం ప్రభువా. మమ్మల్ని తగ్గించుకొనుచున్నాం ప్రభువా. నీ ఎదుట లోబడుచున్నాం ప్రభువా. ఆ నీవే పట్టణస్థుల వలె ప్రభువా నీ సువార్తకు మా హృదయాలను తెరిచి ప్రభువా నిన్ను అంగీకరించుచున్నాం ప్రభువా. నీ ప్రేమను మాలోనికి రానివ్వండి ప్రభువా. ప్రభువా మేము నీ నిమిత్తం నిందలు అనుభవించిన శ్రమలైన, కరువైన, కాటకమైన, ఎత్తైన, లోతైన, మరణమైన, జీవమైన ప్రభువా ఉన్నవైనా రాబోవునవైనా ఏది క్రీస్తు ప్రేమ నుంచి మళ్ళీ ఎడబాపలేదని పౌలు నిశ్చయతో నమ్ముచున్నట్లుగానే ప్రభువా అటువంటి నిశ్చయతను మాకు దయచేయండి ప్రభువా. పౌలు వలె ప్రభువా నీ అగ్నిస్తంభపు అనుభవం మాకు దయచేయండి. మండుచున్న పొద అనుభవం మాకు దయచేయండి ప్రభువా. తిన్ననిదైన మార్గంలో పౌలను నడిపినట్లుగానే ప్రభువా ఇక నుంచి మమ్మల్ని సరైన మార్గంలో నడిపించండి ప్రభువా. త్రోవ తప్పి తిరగక ప్రభువా నీ అడుగు జాడల్లో నీ స్వరమును గుర్తించే వారిగా మమ్మల్ని ఉంచండి ప్రభువా. ప్రభువా నీ వాక్యం వినగలే చెవులను మాకు దయచేయండి ప్రభువా. నీ వాక్యాన్ని గ్రహించగలిగే హృదయం మాకు దయచేయండి. నీ వాక్యము ప్రభువా నీ జనుల హృదయాల్లో వెత్తండి ప్రభువా. వారి తలలపై నుంచి ఆ వాక్యం వెళ్ళిపోవచ్చు ఉండగా దానిని వారు పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. విత్తనము తొక్కతో వారసురాలు కాదు ప్రభువా. ఓ నీ విత్తనములుగా మమ్మల్ని ఉంచండి ప్రభువా. నీ పరిశుద్ధాత్మతో నింపండి ప్రభువా. ఆత్మ లేనివాడు నా వాడు కాదన్నావు ప్రభువా. ప్రేమ లేనివాడు నా వాడు కాదన్నావు ప్రభువా. నీ ఆత్మతో నింపబడి నీ ప్రేమతో నింపబడి ప్రభువా లోకమునకు నిన్ను కనపరిచే వారిగా మమ్మల్ని ఉంచండి ప్రభువా. వాక్యం విత్తి నీ దాసుని బలపరచండి ప్రభువా. అతని చిన్న కుటుంబాన్ని, చిన్న మందరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. దేవా నీ సేవకుని మాటలో ఏది నిరర్థకం కాకున్నట్లుగా ప్రభువా మా హృదయాల ప్రేమను కలుగు చేయండి ప్రభువా. ఆ దైవికమైన ప్రేమ యొద్దకు మమ్మల్ని నడిపించండి ప్రభువా. ఓ ఎత్తబాటు కాలంలో ప్రభువా నీ స్వరం వినబడుచు ఉండగా మా హృదయాలను సరి చేసుకోవడానికి కృప చూపండి ప్రభువా. ప్రభువా పుత్ర స్వీకారపు ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభువా. దేవా నీ ఆత్మతో నింపండి ప్రభువా. మేము ఇంకా జారిపోవద్దు ప్రభువా. మేము ఇంకా ఓడిపోవద్దు ప్రభువా. మేము ఇంకా వెనుకకు తిరగవద్దు ప్రభువా. ప్రభువా సాతాను ఉచ్చుల్లో మేము పడకుండానట్లుగా నీ కుమారుని ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభువా. సామాన్యమైన మానవ దేహంలో నివసించున్న మేము ప్రభువా దైవికమైన నీ ప్రేమను కనపరుచుటకు రూపాంతర అనుభవం మాకు దయచేయండి. నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదని పౌలు అన్నట్లుగానే ప్రభువా అదృశ్యమైన నీ పరమ ఏదేను గమనించు ప్రభువా. అదృశ్యమైన నీవు ఏ పట్టణానికి శిల్పివి నిర్మాణకుడివై ఉన్నావో ప్రభువా వాటిని చూడగలిగే అబ్రహాము వంటి కన్నులు మాకు దయచేయండి ప్రభువా. అటువంటి విశ్వాసం మాకు దయచేయండి. అబ్రహాము యొక్క రాజ సంతానంగా మమ్మల్ని ఉంచండి ప్రభువా. ఈ సాయంకాల సమయంలో మమ్మల్ని నీకు అర్పించుకొనిచున్నాం ప్రభువా. దేవా ఇదిగో తండ్రి మా హృదయమంతటితో నీకు ప్రతిష్ఠించుకొనిచున్నాం ప్రభువా. ఎత్తబడిన వాక్యమును బట్టి కార్యము జరిగించండి. మా హృదయాల్లో నీవు నివసించండి ప్రభువా. నీ ఆ అమ్మాయి అనుభవం మాకు దయచేయండి ప్రభువా. మేము తిరిగి వెళ్ళుచూడగా ప్రభువా మా హృదయములు మండలేదా అని మేము అనుకున్నట్లుగా ప్రభువా మండించండి ప్రభువా. నీ అగ్నితో నీ పరిశుద్ధాత్మతో మా హృదయాన్ని మండించండి ప్రభువా.
ఇక మేము ప్రేమగా రూపాంతరపరచబడినట్లుగా క్రియ జరిగించండి ప్రభువా. నీ వర్తమానమును ధ్యానించుచు, నీ వాక్యమును ధ్యానించుచు కరుడుగా మారినట్లుగానే ప్రభువా మమ్మల్ని నీ వాక్యంగా మమ్మల్ని మార్చివేయండి. వధువుల భాగంగా మమ్మల్ని ఉంచండి, క్రీస్తుల భాగముగా మమ్మల్ని ఉంచండి ప్రభువా. వ్రాయబడిన పత్రికలుగా మమ్మల్ని మార్చండి ప్రభువా. రూపాంతరపు అనుభవం మాకు దయచేయండి ప్రభువా. మేము పరవాసులముగా, యాత్రికులముగా జీవించడానికి కృప చూపండి ప్రభువా. ఈ సాయంకాల సమయంలో నీ చేతులకి సమర్పించుకొనిచున్నాం. దీవెన ఆశీర్వాదాలతో ప్రతి బిడ్డను దీవించి నింపి నీ ఆత్మతో గృహములకు చేర్చండి ప్రభువా. వారు వాక్యమును మరల ధ్యానించి ప్రభువా తండ్రి నీ కృపను పొందుకొని ప్రభువా దీవించబడుటకు సహాయం చేయండి. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను దీవించండి ప్రభువా. ఆన్లైన్లో వింటున్న వారిని కూడా నీవు దీవించండి ప్రభువా. నీ ఆత్మతో నింపండి ప్రభువా, నీ ప్రేమతో నింపండి ప్రభువా. ఇదిగో తండ్రి, ఒక చిన్న మందగా దేవా తండ్రి నీ చేతులకి మమ్మల్ని అప్పచెప్పుకొనుచు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాం ప్రభువా. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. నేడు మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. మా అపాయం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపాయం మీరు క్షమించండి. మమ్మల్ని శోధన కీడు నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. నిన్నే ప్రేమింతును, మన రెండు చేతులు మనం పైకి నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును, నేవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా, నీరసింపక సాగేదా, నేవెనుదిరుగా నేవెనుదిరుగా నేవెనుదిరుగా. మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి దైవికమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఈ దినము వాక్యం ఉన్నటువంటి మీ అందరికీ, సర్వలోకములో ఉన్నటువంటి ఆయన పరిశుద్ధులకు సదాకాలము తోడేయుండును గాక. ఆమేన్. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.